దిస్ ఈస్ అ వెరీ పవర్ ప్యాక్ సెషన్. సో మేబీ ఒక 2 సార్లు ఎక్స్ట్రా చూడాల్సి వస్తుంది వీడియో. మేక్ షూర్ దట్ యూ పుట్ అప్ యువర్ పెన్ అండ్ పేపర్ అండ్ మీరు రాసుకోండి ఇంపార్టెంట్ నోట్స్ అన్ని. హలో ఫోక్స్, వెల్కమ్ టు వాట్ ద స్టాక్. ఈ వీడియోలో మనం మూవింగ్ యావరేజ్ గురించి A to Z తెలుసుకుందాం. మూవింగ్ యావరేజెస్ మనం ఎలా వాడొచ్చు, మూవింగ్ యావరేజ్ బేసిస్ మీద మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు, మూవింగ్ యావరేజ్ వాడి ఒక స్టాక్ యొక్క కాంటెక్స్ట్ ఏంటి, దాని హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి, మూవింగ్ యావరేజ్ అనేది ఒక స్టాక్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, మూవింగ్ యావరేజ్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చు, అండ్ అదే మూవింగ్ యావరేజ్ ద్వారా మనం ట్రేడ్ ఎలా చేయొచ్చు, ప్లస్ అదే మూవింగ్ యావరేజ్ మనం ఎలాంటి కాంటెక్స్‌లో వాడి ట్రెండ్ ఫాలోయింగ్ గాని, ట్రెండ్ రివర్సల్స్ గాని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం ఎప్పుడు వాడొచ్చు. అదే మూవింగ్ యావరేజ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ నిఫ్టీ తీసుకోండి. నిఫ్టీ మూవింగ్ యావరేజ్ రెండిటి మధ్య రిలేషన్ ద్వారా మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవచ్చు. బ్రేక్‌ఔట్ ట్రేడ్స్ తీసుకోవచ్చా? రివర్సల్ ట్రేడ్స్ తీసుకోవచ్చా? మొమెంటమ్ ట్రేడ్స్ తీసుకోవచ్చా? లేకపోతే ట్రెండ్ ఫాలోయింగ్ ట్రేడ్స్ తీసుకోవచ్చా? లేకపోతే రీట్రేస్‌మెంట్స్ ట్రేడ్ తీసుకోవచ్చా? ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో ఏ ఒక్క పార్ట్ మిస్ అవ్వకుండా ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ చూడండి. ఇనీషియల్లీ విల్ టాక్ అబౌట్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత మూవింగ్ యావరేజ్ ఏ కాంటెక్స్‌లో వాడతారో మాట్లాడుకుందాం. అండ్ దిస్ మూవింగ్ యావరేజ్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఇండికేటర్. ఈ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ వాడి మనం అట్ డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఎలా వాడాలి, రైట్? ఇవన్నీ నేర్చుకుందాం. ఇందులోనే విల్ హ్యావ్ ప్యూర్ మూవింగ్ యావరేజ్ మీద మనం 2 స్ట్రాటజీస్ నేర్చుకుంటాం. దాని తర్వాత మూవింగ్ యావరేజ్ ఇన్ కాంటెక్స్ట్ విత్ నిఫ్టీ వాడి ఎలాంటి టైమ్స్‌లో నిఫ్టీ ఎలాంటి టైమ్‌లో ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి అని కూడా మనం నేర్చుకుంటాం. సో, ఇందులో విల్ యూజ్ మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్, షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజెస్, షార్ట్ టర్మ్ ట్రేడ్, లాంగ్ టర్మ్ ట్రేడ్, పొజిషనల్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి, రివర్సల్స్ ఎలా క్యాచ్ చేయాలి, ఎలాంటి టైమ్‌లో రివర్సల్స్ క్యాచ్ చేయాలి, బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ ఎప్పుడు చేయాలి, ఎలాంటి టైమ్స్‌లో బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ చేయాలి, ఎలాంటి టైప్స్ ఆఫ్ బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ చేయాలి, ఎలాంటి టైమ్స్‌లో ఆహ్, సపోర్ట్ ట్రేడింగ్ చేయాలి, మూవింగ్ యావరేజ్ అనేది సపోర్ట్ కింద తీసుకొని ఎలాంటి టైమ్స్‌లో ట్రేడ్ చేయాలి, ఎలాంటి టైమ్‌లో ట్రెండ్ ఫాలోయింగ్ ట్రేడ్ చేయాలి అనేది మొత్తం ఒక ఫుల్ డీటెయిల్డ్, లాంగ్, కంప్లీట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు పెన్ను, పేపర్ తెచ్చుకోండి. మొత్తం అన్నీ డీటెయిల్‌గా రాసుకోండి. మీకు ఈ వీడియోలో చాలా చెప్తాను నేను, రైట్? అండ్ మేక్ ష్యూర్ థాట్ మీకు అర్థం కాకపోతే, మీకు అర్థం కానిదేదో కింద కామెంట్‌లో పెట్టండి. ఆర్ నా వాట్సాప్ నంబర్, టెలిగ్రామ్ ఐడీ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మేక్ ష్యూర్ థాట్ ఆహ్, ఏ డౌట్ వచ్చినా సరే నాకు మెసేజ్ చేయండి, రైట్? ఐల్ లుక్ ఇంటూ దోస్ అండ్ ఐల్ గివ్ యూ ఆన్సర్స్, రైట్? దట్ బీయింగ్ సెడ్, అదే గాని మీరు ఫస్ట్ టైమ్ ఈ ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్‌లో విల్ హావ్ ఆల్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్. విల్ హావ్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీస్, పొజిషనల్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్. యూ విల్ ఆల్సో అండర్‌స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ స్కాల్పింగ్ స్ట్రాటజీస్ యూ షుడ్ గో అహెడ్ విత్. అలాగే వి విల్ హ్యావ్ మల్టిపుల్ స్ట్రాటజీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రేక్‌ఔట్స్, మల్టిపుల్ స్ట్రాటజీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రీవియస్లీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్స్. ఆన్ టాప్ ఆఫ్ థాట్ వి ఆల్సో హావ్ ఎ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో నేను తీసుకునే ట్రేడ్స్, నేనెక్కడ తీసుకుంటానో, ఆ ట్రేడ్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఆ ట్రేడ్స్ వెనకాతల టెక్నికల్ కాన్సెప్ట్ ఏంటి, ఆ ట్రేడ్స్‌లో ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాను, స్టాప్ లాస్ ఎక్కడ తీసుకుంటాను, టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటాను, ఈ ఆల్ ద డీటెయిల్స్ అలాంగ్ విత్ డైలీ మార్కెట్ అప్డేట్స్ మీకు పెడుతూ ఉంటాను. సో, మేక్ ష్యూర్ దట్ యూ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. పిన్ కామెంట్స్‌లో కూడా పెడతాను. మేక్ ష్యూర్ దట్ యూ మేక్ మాక్సిమమ్ యూసేజ్ ఆఫ్ all the inputs I'm giving you, right? That being said, let's just get started with what moving average is, a complete masterclass on moving average for you. సో ఈ మూవింగ్ యావరేజ్ మాస్టర్ క్లాస్లో మనం ఫస్ట్ అసలు వాట్ ఈస్ మూవింగ్ యావరేజ్, అసలు మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, ఓకే? రెండు, దాన్ని ఎందుకు వాడతాం, మూడు, దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ కాంటెక్స్ట్. ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ కాంటెక్స్ట్. మార్కెట్ కాంటెక్స్ట్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ నిఫ్టీ, రైట్? ఈ ఎంటైర్ మార్కెట్ కాంటెక్స్ట్‌లో మనం మూవింగ్ యావరేజ్‌ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం, అలాగే ఒక స్టాక్ కాంటెక్స్ట్‌లో, ఈ స్టాక్ కాంటెక్స్ట్‌లో మూవింగ్ యావరేజ్‌ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం, ఇవంతా నేర్చుకుంటాం, రైట్? దీని తర్వాత విల్ లుక్ ఎట్ 2 స్ట్రాటజీస్, 2 స్ట్రాటజీస్ చూస్తాం. ప్లస్ మనం ఇక్కడ మార్కెట్ కాంటెక్స్ట్ తీసుకున్నాం కదా, ఈ మార్కెట్ కాంటెక్స్ట్ బట్టి విచ్ స్ట్రాటజీ టు యూస్, ఎలాంటి స్ట్రాటజీ యూస్ చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. సో దిస్ ఇస్ ఇన్ ఎసెన్స్ వాట్ యూ విల్ లెర్న్ దిస్ వీడియో, రైట్? సో మనం ఫస్ట్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటో చూద్దాం. అసలు మూవింగ్ యావరేజ్ ట్రెడిషనల్‌గా ఎందుకు వాడేవారో చూద్దాం. ఒకసారి ట్రెడిషనల్‌గా ఎలా వాడేవారో తెలుసుకొని, ఆ మూవింగ్ యావరేజ్ వెనకాతల లాజిక్ అర్థం చేసుకున్నాక, వి విల్ అండర్‌స్టాండ్, విల్ బ్రింగ్ ఇన్ కాంటెక్స్ట్. అసలు ఆ మూవింగ్ యావరేజ్ అనేది ఏ కాంటెక్స్ట్‌లో చూడొచ్చు, ఎలాగా మనం చూడాలి మూవింగ్ యావరేజ్ అనేది మనం తెలుసుకుందాం, ఓకే? సో ఈ మూవింగ్ యావరేజ్ ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే, లాస్ట్ కొన్ని నంబర్ ఆఫ్ డేస్‌గా ఒక స్టాక్ యొక్క క్లోజింగ్ ప్రైస్, రైట్?
ఆ క్లోజింగ్ ప్రైస్ తీసుకొని దాన్ని యావరేజ్ చేస్తాం, రైట్? అంటే థింక్ ఆఫ్ ఇట్ లైక్ దిస్. మన చిన్నప్పుడు క్లాస్‌లో యూనిట్ టెస్ట్‌లకి, హాఫ్ ఇయర్లీకి, క్వార్టర్లీ ఎగ్జామ్స్‌కి మనకు 2 ఇచ్చేవారు. ఒకటి మన యావరేజ్, రైట్? దాని తర్వాత క్లాస్ యావరేజ్, రైట్? మన యావరేజ్ ఏంటి? ఇంగ్లీషు, సోషలు, సైన్సు, మ్యాథ్సు, ఆహ్, తెలుగు, హిందీ, రైట్? తెలుగు, హిందీ ఇయన్నిటికి యావరేజ్ కట్టి మనకింత యావరేజ్ వచ్చిందని చెప్పేవారు, రైట్? అలాగే క్లాస్ యావరేజ్ అంటే అందరి యావరేజ్‌లు కలిపి మనకి క్లాస్‌లో ఓవరాల్‌గా ఇంత యావరేజ్ వచ్చిందని చెప్పారు. అదే గాని మీకు ఒక 95% వచ్చి క్లాస్ యావరేజ్ ఒక 77% అనుకోండి. అంటే ఏంటి? మీరు అబోవ్ యావరేజ్. అలాగే అలాగే ఒకవేళ ఎవరికైనా సే 65% వచ్చిందనుకోండి అండ్ క్లాస్ యావరేజ్ 77% ఉందనుకోండి. వాళ్ళు బిలో యావరేజ్, రైట్? సో, యావరేజ్ ఈస్ నథింగ్ బట్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ద స్కోర్స్ యూ హావ్ గాట్. అలాగే ఇక్కడ యావరేజ్ అనేది యావరేజ్ ఆఫ్ ఆల్ ద క్లోజింగ్ ప్రైజెస్ ఇన్ లాస్ట్ ఎన్ క్యాండిల్స్ ఆర్ లాస్ట్ ఎన్ పీరియడ్స్, రైట్? సో, మొత్తం అన్ని క్లోజింగ్ ప్రైసెస్ యొక్క సమ్ తీసుకొని, ఆ సమ్‌ని టోటల్ నంబర్ ఆఫ్ పీరియడ్స్‌తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ సంథింగ్ కాల్డ్ మూవింగ్ యావరేజ్. దీన్ని సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటారు. దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్. సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, హల్ మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఇలాగ చాలా ఉంటాయి. ఇవన్నిటిని మనం డీటెయిల్‌లోకి వెళ్ళం. విల్ జస్ట్ లుక్ అట్ ఒకటి సింపుల్ మూవింగ్ యావరేజ్, 2 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ విచ్ ఆర్ వెరీ వెరీ వైడ్‌లీ యూజ్డ్. ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చాలా చాలా వైడ్‌లీ యూజ్ చేస్తారు. కాబట్టి మనం ఈ రెండిటి గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నౌ కమింగ్ బ్యాక్, వాట్ యూ మీన్ బై మూవింగ్ యావరేజ్ అంటే ఇట్ ఈస్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ అ స్టాక్ ఓవర్ అ చోజన్ పీరియడ్. సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అంటే లాస్ట్ 20 పీరియడ్స్ యొక్క క్లోజింగ్ ప్రైసెస్, రైట్? అంటే కరెంట్ క్యాండిల్ ఏదైతే ఫినిష్ అయిందో అది C0 అనుకుంటే, దాని తర్వాత దానికన్నా ఒకటి ముందుది ప్లస్ C-2 అలాగా C-19. ఓకే. ఇన్ని క్యాండిల్స్ యొక్క క్లోజింగ్ తీసుకొని డివైడ్ బై 20 చేస్తాం. అలాగే 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అంటే క్యాండిల్ 0 ప్లస్ క్యాండిల్ -1 ప్లస్ క్యాండిల్ -2 అలాగా క్యాండిల్ -49 ఇవాల్టి నుంచి ఆర్ ఈ లాస్ట్ క్యాండిల్ నుంచి ఆ క్యాండిల్ నుంచి 49 క్యాండిల్స్ వెనక్కి వెళ్తే మీకు మొత్తం 50 క్యాండిల్స్ వస్తాయి. ఆ 50 క్యాండిల్స్ యొక్క క్లోజింగ్ ప్రైస్ తీసుకొని దాన్ని డివైడ్ బై 50 చేస్తారు, రైట్? సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకటి ప్రైస్ డేటా ఉంది కదా! ప్రైస్ ఇలా ఇంత హెఫెసెడ్‌గా మూవ్ అయిందనుకోండి, రైట్? ఇంత హెఫెసాడ్‌గా మూవ్ అయినప్పుడు మీకు అర్థం కాదు పైకెళ్తుందా? కిందకెళ్తుందా? ప్రైస్ మూవ్‌మెంట్ ఎలా ఉందో మీకు అంత అంత బాగా అర్థం కాదు. సో, దాని మీద మనం మూవింగ్ యావరేజ్ అని ప్లాట్ చేస్తే ఇది కాస్త స్మూత్ ఔట్ చేస్తది ప్రైస్‌ని, రైట్? ప్రైస్ అనేది పైకెళ్తుంది ఈ విషయంలో ఆర్ ఇలా కింద పడుతుందనుకోండి. ఇన్ని డిస్టర్బెన్సెస్ లేకుండా, ఇన్ని విప్సాస్ లేకుండా ఒక ఇలాగ ఒక చిన్న లైన్ నీట్‌గా వితౌట్ ఎనీ విప్సాస్ కాస్త స్మూత్‌న్ ఔట్ చేస్తది. ఇనీషియల్‌గా స్మూత్‌న్ ఔట్ చేయడానికి మనం మూవింగ్ యావరేజ్ అనేది వాడుకునేప్పుడు. దాని తర్వాత ఈ నాయిస్ ఏదైతే ఉందో, రైట్? ఇలా పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి స్టాక్ నాయిస్ ఏదైతే ఉందో మనకి అంత క్లియర్‌గా స్టాక్ ఎలా మూవ్ అవుతుందో అంత బాగా మనకి పిక్చర్ ఇవ్వదు. సో, వాట్ వి డూ ఇస్ ఒక బిగ్గర్ పిక్చర్ అర్థం చేసుకోవడానికి, రైట్? ఒక బిగ్గర్ పిక్చర్ అర్థం చేసుకోవడానికి వీల్ యూజ్ దిస్ సేమ్ మూవింగ్ యావరేజెస్ అనమాట, రైట్? అది నాయిస్‌ని ఎలిమినేట్ చేస్తుంది, రైట్? సో, ఫండమెంటల్లీ ట్రెడిషనల్లీ మూవింగ్ యావరేజ్ ఇలా వాడుకునేవారు, రైట్? సో, ఈ మూవింగ్ యావరేజెస్ అనేది నాట్ జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ ఆర్ స్మూతెనింగ్ ఔట్ ద ప్రైస్. స్మూతెన్ చేయడానికి, విప్సాస్ ఎలిమినేట్ చేయడానికి మటుకు కాకుండా, ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి కూడా మనం మూవింగ్ యావరేజెస్ వాడతాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఇల్లు కొందాం అనుకున్నారు, రైట్? మీరొక ఇల్లు కొందాం అనుకున్నారు. మీరేం చేస్తారు? ఒక లొకాలిటీకెళ్తారు. కాస్త రిసర్చ్ చేస్తారు, రైట్? కాస్త సర్వే చేస్తారు, రైట్? ఒక 25, 30 ఇళ్ళు చూస్తారు. ఓ 25, 30 ఇళ్ళు సర్వే చేసి ఏం చేస్తారు? ఓకే. బొటాబొటిగా అంచనాగా, రైట్? కొన్ని 2,00,00,000 ఉండొచ్చు. కొన్ని 2,10,00,000 ఉండొచ్చు. కొన్ని 2,15,00,000 ఉండొచ్చు. 2,95,00,000 ఉండొచ్చు. కొన్ని 1,85,00,000 ఉండొచ్చు, రైట్? సో, మీరు ఒక ఆన్ అన్ యావరేజ్ మీరు 2,00,00,000 పెట్టి ఏదైనా కొందాం అనుకుంటే మీరేం చేస్తారు? ఒక లొకాలిటీలో ఆ ఏరియాలో ఉన్న అన్ని కొన్ని ఇళ్ళు చూసి, దాన్ని సర్వే చేసి, లేకపోతే బ్రోకర్‌ని అడుగుతారు. వాడు చెప్తాడు. ఈ ఏరియాలో, ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఇంత పలుకుతున్నాయి ఇల్లు అని. విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ యావరేజ్, రైట్? సో, మీరు ఒక యావరేజ్ తీసుకొని, ఆ యావరేజ్ మీద మీరు మీ డెసిషన్ అనేది బేస్ చేసుకుంటారు, రైట్? ఒకవేళ మీరు అదే లొకాలిటీలో అన్ని చోట్ల అన్ని ఇళ్ళు ఒక 2 యావరేజ్‌గా 2,00,00,000కి అమ్ముడుపోతున్నాయి అనుకోండి. దాని తర్వాత మీరెళ్ళినప్పుడు ఒకతనొచ్చి ఈ ఇల్లు 3,00,00,000
అని చెప్పాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? మీరు కొద్దిగా ఆలోచిస్తారు కదా! యూ విల్ సే దట్ ఇది కొద్దిగా ఓవర్ ప్రైస్డ్. యావరేజ్ కన్నా చాలా ఎక్కువలో ఉంది. కాబట్టి మేబీ ఇది కొద్దిగా ఓవర్ ప్రైస్డ్. కాబట్టి నేను అది మేబీ తీసుకోను. రైట్. అలాగే ఒక ఇల్లు మీకు 1,20,00,000కి ఇచ్చేస్తారన్నాడనుకోండి. అప్పుడేం జేస్తారు? ఇదేంటిది యావరేజ్ అనేది మేము 2,00,00,000 పలుకుతుంది కదా! 1,20,00,000కి ఎందుకిస్తున్నాడు? ఏదో బొక్కో, నుసుకో ఉండుంటుంది అని మీరు ఆలోచిస్తారు. రైట్? ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ థింగ్ విత్ స్టాక్స్. రైట్? మీరు స్టాక్స్‌లో ఎప్పుడైనా సరే యావరేజ్ కన్నా చాలా చాలా పైనుందనుకోండి స్టాకు. అంటే దానికి అర్థం ఏంటి? యావరేజ్‌గా ఎవరైతే కొంటున్నారో దానికన్నా చాలా ఎక్కువగా ఉంది ప్రైసు. మేబీ చాలా ఎక్స్‌పెన్సివ్ ఆ స్టాక్ అని మనం అర్థం చేసుకుంటాం. అలాగే యావరేజ్‌కి కిందుందనుకోండి. రైట్. యావరేజ్ కిందుందనుకుంటే దానికి అర్థం ఏంటి? యావరేజ్‌గా ఈ ప్రైస్ ఈ స్టాక్ ఈ ప్రైస్ కొనొచ్చు. కానీ ఏదో ప్రాబ్లమ్ ఉంది స్టాక్‌లో. మనకంత బాగా తెలీదు. మనం అంత ఫండమెంటల్స్ అంతా ఏం చూడకుండా మామూలుగా జస్ట్ మూవింగ్ యావరేజ్‌తో ఒక అంచనా చేద్దాం అనుకుంటే, ఒక అంచనా తెచ్చుకుందాం అనుకుంటే ఏం చేస్తారు? యావరేజ్ చూసి దానికన్నా తక్కువ ఉందంటే మీరేమంటారు? ఏదో, ఏదో డౌట్ ఫండమెంటల్‌గా ఏదో ప్రాబ్లమ్ ఉండుంటుంది ఈ స్టాక్‌లో అనుకుంటారు. రైట్. సో, మూవింగ్ యావరేజెస్ ఏం చేస్తాయంటే ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ ఇస్తాయి ప్రైస్‌కి. రైట్. అలాగే నేనిందాక చెప్పినట్టు మీరొక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు. రైట్. ఆ ఏరియాలో మీరు యావరేజెస్ ప్రైస్ చూసుకొని, ఆ యావరేజెస్ ఆ ప్రైసెస్ యొక్క యావరేజ్ కన్నా మీరు కొనుక్కుందాం అనుకున్న ఇల్లు చాలా ఎక్కువుందనుకోండి. మీరేమంటారు? ఓవర్ ప్రైస్డ్ అనుకుంటారు. అండ్ యూ మైట్ పాసిబ్లీ రిజెక్ట్ దట్ హౌస్. ఎందుకంటే ఓవర్ ప్రైస్డ్ కాబట్టి. బాగా తక్కువుందనుకోండి, మీరు కాస్త సస్పీషియస్ అవుతారు. ఏది ఏమైనా ఉందా? ఏమైనా లిటిగేషనా? లేకపోతే కొద్దిగా సస్పీషియస్ అవుతారు. రైట్. ఫండమెంటల్లీ ఏదో ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఐదర్ లిటిగేషన్ ఉండొచ్చు, లేకపోతే డ్రైనేజ్ బాగా ఉండకపోవచ్చు, లేకపోతే వాటర్ వాటర్ సరిగ్గా ఉండకపోవచ్చు. లేతే ఎందుకు యావరేజ్ కన్నా తక్కువ వెళ్తది ఆ ఇల్లు? దేర్ ఇస్ నో రీజన్ రైట్? సో, యూ ఆర్ లిటిల్ సస్పీషియస్ దట్ ఓకే. యావరేజ్ కన్నా తక్కువ ఉందంటే మనం కాస్త జాగ్రత్త పడాలి. రైట్? సో, అప్పుడు గూడా మీరు ఆ పర్టిక్యులర్ ఇల్లు అనేది మీరు తీసుకోరు. సో, వెరీ సిమిలర్‌లీ ఒక యావరేజ్ ఏసుకొని, ఆ యావరేజ్ కంట ప్రైస్ ఇక్కడెక్కడో ఉందనుకోండి. రైట్. ఈ యావరేజ్ వచ్చేసి ఏ 2,00,00,000 రైట్. ఇక్కడెక్కడో ఉంది. ఏ 4,00,00,000 చెప్పారనుకోండి. మీరు రిజెక్ట్ చేస్తారు. అదే కిందెక్కడో చెప్పారనుకోండి. మీ బ్రోకరు సే 1,20,00,000 చెప్పాడనుకోండి. అప్పుడు మీరు రిజెక్ట్ చేస్తారు. రైట్. సో, దిస్ ఈస్ ఇన్ ఎసెన్స్ హౌ మూవింగ్ యావరేజెస్ విల్ గివ్ యూ కాంటెక్స్ట్ ఆఫ్ ప్రైస్. రైట్. ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఎలా ప్లాట్ చేస్తారో ఒకసారి చూసుకుందాం. ఓకే. సో, డే 1 నేను డైలీ మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేస్తున్నాను. అలాగే మీరు అవర్లీ మూవింగ్ యావరేజ్ అంటే ఎవ్రీ అవర్ క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటారు. అలాగే మంత్లీ మూవింగ్ యావరేజ్ అంటే ఎవ్రీ మంత్ యొక్క క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటారు. మినిట్ మూవింగ్ యావరేజ్ అంటే ఎవ్రీ మినిట్ యొక్క క్లోజింగ్ ప్రైసెస్ తీసుకుంటారు. రైట్. సో, నేను ప్రస్తుతానికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి డైలీ మూవింగ్ యావరేజ్ గురించి మాట్లాడుతున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ డే 1లో స్టాక్ అనేది రూ. 100 ఉంది. ఓకే. డే 2లో స్టాక్ అనేది రూ. 101 అయింది. డే 3లో స్టాక్ అనేది రూ. 102 అయింది. డే 4లో స్టాక్ 103 అయింది. డే 5లో స్టాక్ 104 అయింది. రైట్. సో, ఇక్కడ నేను ఒక 5 డే మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. 5 డే మూవింగ్ యావరేజ్ అంటే ఇవాల్టి నుంచి 5 రోజుల కిందటి వరకు అన్ని క్లోజింగ్ ప్రైజెస్ యొక్క యావరేజ్. రైట్. డే 5లో ఏమవుతుంది మూవింగ్ యావరేజ్ 104 ప్లస్ 103 ప్లస్ 102 ప్లస్ 101 ప్లస్ 100 డివైడ్ బై 5. అప్రాక్సిమేట్‌లీ మీకు 102 వస్తది. రైట్. అలాగే డే 6 ప్రైస్ వచ్చేసి మీకు 103 అయిందనుకోండి. అప్పుడు ఆ రోజు ప్రైస్ ఎంతవుతుంది? మూవింగ్ యావరేజ్ ఎంతవుతుంది ఆ రోజుది? ఆ రోజు మూవింగ్ యావరేజ్ ఎంతవుతుందంటే 103 ప్లస్ ఈ 103 ప్లస్ 104 ప్లస్ 103 ప్లస్ 102 ప్లస్ 101 రైట్. ఇవన్నిటిని యాడ్ చేసి 103 ప్లస్ 104 ఇది. ఇది ప్లస్ 103 ప్లస్ ఇది ప్లస్ 102 ప్లస్ ఈ ప్రైస్ ప్లస్ 101 డివైడెడ్ బై 5 విచ్ ఈస్ ఈక్వల్ టు యువర్ 102.6. ఓకే. అలాగే డే 7 ప్రైస్ వచ్చేసి 106 అయిందనుకోండి. అప్పుడు మూవింగ్ యావరేజ్ ఏమవుతుందంటే ఈ 106 నుంచి 5 రోజులు వెనక్కి. రైట్. విచ్ ఈస్ యువర్ 106 ప్లస్ 103 ప్లస్ 104 ప్లస్ 103 ప్లస్ 102 రైట్. డివైడ్ బై 5 విచ్ ఈస్ ఈక్వల్ టు 103.6 రైట్. సో, ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ చార్ట్‌లో ప్లాట్ చేస్తారు. రైట్. చార్ట్‌లో ఎలా ప్లాట్ చేస్తామంటే
ఓకే, డే 1 100, 101, 102, ఓకే. డే 1 ఎంత? 1, 2, 3, 4, 5th డే, 6th డే, 7th డే, రైట్. డే 1 100, డే 2 101, డే 3 102, రైట్. డే 4 103, ఓకే. డే 5 104, ఓకే. డే 3 డే 6 103, ఓకే. డే 7 106. సో ఇది మీ ప్రైస్. సో మీ ప్రైస్ ఇలా ప్లాట్ అవుతుంది. ఈ 2 ఇవన్నీ కలిపి, ఈ చుక్కలన్నీ కలిపి మీ ప్రైస్ ప్లాట్ అవుతుంది. ఇలాగా మీ ప్రైస్ ప్లాట్ అవుతుంది. ఓకే. మీ యావరేజ్ ఎలా ప్లాట్ అవుతుందంటే, యావరేజ్ వేరే కలర్ వాడతాం. యావరేజ్ ఎలా ప్లాట్ అవుతుందంటే, డే 5 యొక్క యావరేజ్ 102. సో ఇక్కడ ప్లాట్ అవుతుంది. ఓకే. డే 6 యొక్క యావరేజ్ 102.6 అంటే ఇక్కడెక్కడో ఉంది. డే 7 యొక్క యావరేజ్ 103.6 అంటే ఇక్కడెక్కడో ఉంది. రైట్. మీ యావరేజ్ అనేది ఇలా ప్లాట్ అవుతుంది. రైట్. దిస్ ఇస్ హౌ యువర్ యావరేజ్ గెట్స్ ప్లాటెడ్. అండ్ అది మూవింగ్ యావరేజ్ ఎందుకంటామంటే, ఈ యావరేజ్ ఒకరోజు తర్వాత ఒకరోజు ప్లాట్ చేసి ఇవన్నీ కలుపుతూ వెళ్తూ ఉంటాం. సో ఈ యావరేజ్ అనేది మూవింగ్. సో ఈ డే 5 రోజు ఈ 5 రోజుల మూవింగ్ యావరేజ్ ఇక్కడ ప్లాట్ అయి ఉంటుంది. డే 6 రోజు ఏమవుతుంది? డే 1 ఎగ్జిట్ అయిపోతుంది కాలిక్యులేషన్ నుంచి. డే 1 ఎగ్జిట్ అయిపోయి డే 6 వస్తుంది. అంటే 2, 3, 4, 5, 6 ఈ 5 రోజులు మూవింగ్ యావరేజ్ ప్లాట్ అవుతుంది. సో ఎవ్రీ టైమ్ న్యూ డేటా గెట్స్ యాడెడ్. ప్రతిరోజు కొత్త డేటా యాడ్ అవుతుంది. ప్రతిరోజు కొత్త డేటా పోతుంది. రైట్. సో కొత్త డేటా యాడ్ అయ్యి కొత్త డేటా పోతున్నప్పుడు మీకు యావరేజ్ కూడా అలాగే కదులుతూ ఉంటుంది. సో అందుకే దాన్ని మూవింగ్ యావరేజ్ అంటారు. ఈ మూవింగ్ యావరేజ్ అనేది ప్రైస్తో పాటు మూవ్ అవుతుంది. రైట్. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ మూవింగ్ యావరేజ్. రైట్. ఈ మూవింగ్ యావరేజ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఒకసారి త్వరగా ఎక్సెల్లో ఐ విల్ షో యూ హౌ మూవింగ్ యావరేజ్ మూవ్స్ అలాంగ్ విత్ ద ప్రైస్. ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ప్రైసెస్ ప్లాట్ చేసుకుందాం. దాని తర్వాత ఒక 5 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేసుకుందాం. ఒక 20 పీరియడ్, ఒక 9 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేసుకుందాం. అలాగే ఒక 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేసుకుందాం. ఓకే. సో ఇది ప్రైసెస్ అనుకుందాం. సో 5 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏమవుతుంది? 1, 2, 3, 4, 5 ఈరోజు యావరేజ్ ఆఫ్ 1, 2, 3, 4, 5 ఈ 5 రోజులకి యావరేజ్ వస్తుంది. రైట్. అలాగే ఇది ఎలా కదులుతూ ఉంటుంది. సో ఈ పక్క రోజు 106 అయింది అనుకో, దాని తర్వాత 110 అయింది అనుకోండి, దాని తర్వాత 115, దాని తర్వాత 112 అయింది, దాని తర్వాత ఒక్కసారి 108 పడిపోయింది. రైట్. దాని తర్వాత 106 పడిపోయింది, దాని తర్వాత మళ్ళీ 109 అయింది, దాని తర్వాత మళ్ళీ 110 అయింది, దాని తర్వాత 112 అయింది, దాని తర్వాత 114 అయింది, దాని 115 వరకు వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ పక్క రోజు మళ్ళీ ప్రైస్ కింద పడింది అనుకో. రైట్. వెరీ ఆర్బిట్ నెంబర్స్. 112, తర్వాత 110, దాని తర్వాత 108, దాని తర్వాత మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళింది అనుకో. 110, 112, 115, 118, రైట్. 121, దాని తర్వాత మళ్ళీ 11 కింద పడింది, దాని తర్వాత 114, రైట్. దాని తర్వాత 112, ఓకే. దాని తర్వాత 115కి వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ ఓకే. ఇలాగా ప్రైస్ అనేది మూవ్ అయింది అనుకో. ఓకే. సో 5 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇలా మూవ్, రైట్. ఇక్కడ దాకా ఉన్న, సో ఇది డే 1 అనుకుంటే, రైట్. నెక్స్ట్ డే 2 అనుకుంటే, ఇలాగా ఒక 35 రోజులు తీసుకున్నాం. ఓకే. 9 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏమవుతుంది? 9 డేస్ ఒక యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ 9 నుంచి 1 వరకు. ఓకే. యావరేజ్ ఆఫ్ 9th డే నుంచి ఫస్ట్ డే వరకు. ఓకే. అలాగే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏమవుతుంది? ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ 20th డే ప్రైస్ నుంచి ఫస్ట్ డే ప్రైస్ వరకు. ఓకే. ఇవి మీ మూవింగ్ యావరేజెస్. రైట్. ఇవి మీ మూవింగ్ యావరేజెస్. ఇప్పుడు మనం ఇవన్నీ ఒకసారి సరదాగా ఒక గ్రాఫ్లో ప్లాట్ చేసి మనం చూద్దాం. మనం ఏమన్నాం? మూవింగ్ యావరేజ్ స్మూత్ అవుట్ చేస్తుంది అన్నాం కదా. అది క్లియర్గా ఇప్పుడు మనం మూవింగ్ యావరేజ్ ఎలాగా స్మూత్ అవుట్ చేస్తుందో విల్ ట్రై అండ్ సీ. రైట్. సో విల్ ఇన్సర్ట్ ఎ చార్ట్. సో దిస్ ఇస్ హౌ యువర్ చార్ట్ ఇస్. రైట్. బ్లూ అనేది మీ ప్రైస్, జూమ్ ఇన్ చేస్తాను. బ్లూ అనేది మీ ప్రైస్ ఇక్కడ. రైట్. మీరు చూసినట్టయితే ఈ ప్రైస్ ఎన్ని విప్సాస్ వస్తున్నాయి చూడండి. పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, ఇష్టం వచ్చినట్టు పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. బట్ ఆ విప్సాస్ అనేవి 5 కాస్త బెటర్గా స్మూత్ అవుట్ చేసింది. రైట్. సో రెడ్ ఇస్ యువర్ 5 డే మూవింగ్ యావరేజ్. 5 డే మూవింగ్ యావరేజ్ అంత అన్యాయంగా పైకి కిందకి వెళ్లకుండా ఇట్ ఈస్ ఓకే గోయింగ్ ఎట్ అ లెసర్ విప్సా, లెసర్ వాలటిలిటీ. రైట్. దాని తర్వాత
దానికన్నా ఇంకాస్త స్మూత్ అయింది ఈ యెల్లో లైన్ విచ్ ఇస్ ఎ 9 పీరియడ్ మూవింగ్ యావరేజ్ రైట్. ఈ 9 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇంకాస్త స్మూత్ అయింది. ఇంకా అన్నిటికన్నా 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇంకాస్త స్మూత్ అయింది రైట్. సో ఇంత పైకి కిందకి వెళ్తున్నప్పుడు యూ వోంట్ రియలీ అండర్స్టాండ్ యాజ్ అ బిగినర్. యూ వోంట్ రియలీ అండర్స్టాండ్ ట్రెండ్ ఎలా ఉంది, ఎంత ముందుకెళ్తుంది, ఎంత వెనక్కి వెళ్తుంది, అది మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ రావచ్చు. సో దానికి మనం మూవింగ్ యావరేజ్ వాడుకుంటాం. మూవింగ్ యావరేజ్ వాడుకోవడం వల్ల మీరు చూసినట్టయితే ఇక్కడ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉంది క్లియర్గా పైకి వెళ్తుంది రైట్. సో ఇక్కడ వి సీ దట్ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉందని మనం డిసైడ్ అవుతాం. సో ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏ కాకుండా, అంటే ఇప్పుడు ఏమంటున్నాం, ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ వాడి ఏమంటున్నాం, ప్రైస్ ఇగో ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ 110 దగ్గర ప్రైస్ ఉంది అని అంటున్నాం రైట్. ఒకవేళ ప్రైస్ ఈ మూవింగ్ యావరేజ్ కన్నా చాలా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 124 ఇది ఏ 150 అయిపోయింది అనుకోండి రైట్. అప్పుడు ఏమంటాం, ఈ మూవింగ్ యావరేజ్ కన్నా ప్రైస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది చాలా ఎక్స్పెన్సివ్ అంటాం రైట్. ఇక్కడ చూసినట్టయితే అంతా బాగానే ఉంది, దగ్గరే ఉన్నాయి, కానీ ఒక్కసారి ప్రైస్ 150 అయితే ఏమంటాం మనం, ఓకే మనం ఒకసారి తట్టుకుంటాం, ఓకే ప్రైస్ ఓవర్గా స్ట్రెచ్ అయింది, సో ఇట్ ఈస్ అట్ అ ప్రీమియం జోన్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అనుకుంటాం. అలాగే 150 కాకుండా ఒక్కసారికి ఇది 90 పడిపోయింది ఆర్ సే 100 పడిపోయింది అనుకోండి, మనం ఏమంటాం, ప్రైస్ యావరేజ్‌గా 110, 115 మధ్యలో ఉంటుంది యావరేజ్. కానీ ఒక్కసారి 100కి పడిపోయింది కాబట్టి పాసిబ్లీ ట్రెండ్ చేంజ్ అయ్యి ఉండొచ్చు రైట్. ఆర్ పాసిబ్లీ దేర్ ఇస్ ఫండమెంటల్లీ రాంగ్ ఏదైనా అయి ఉండొచ్చు అని మనం కొద్దిగా కాషియస్ ఫీల్ అవుతాం. సో ఇలాగా ఒక కాంటెక్స్ట్ సెట్ చేస్తది రైట్. సో ఒకటి స్మూత్ అని చేస్తది, 2 ప్రైస్ కాంటెక్స్ట్ సెట్ చేస్తుంది రైట్. ప్రైస్ యొక్క కాంటెక్స్ట్ మూవింగ్ యావరేజ్ అని సెట్ చేస్తుంది రైట్. నౌ వి విల్ సీ అదర్ వేస్ ఇన్ విచ్ మూవింగ్ యావరేజ్ అనేది ఎలాగా మనకి ప్రైస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుందో చెప్తాం. ఓకే, విల్ కమ్ బ్యాక్ టు ఐప్యాడ్. మనం అనుకున్నట్టు ఒకటి హిస్టారికల్ కాంటెక్స్ట్ ఇస్తుంది ప్రైస్ రైట్. దాని తర్వాత ట్రెండ్ యొక్క డైరెక్షన్ మనకి చెప్తుంది రైట్. ఇందాక మనం చూసాం కదా, ప్రైస్ అనేది అప్ ట్రెండ్లో ఉందని మనం తెలుసుకున్నాం. ఎలా చూసి, నాట్ బై లుకింగ్ అట్ క్లోజింగ్ ప్రైసెస్. క్లోజింగ్ ప్రైస్ పైకి కిందకి వెళ్తున్నాయి, ఆ క్లోజింగ్ ప్రైసెస్ పైకి కిందకి చూడకుండా మనం ఏం చూస్తున్నాం, ఒక యావరేజ్ చూస్తున్నాం. యావరేజ్గా ప్రైస్ పైకి వెళ్తుంది అని మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది రైట్. సో ఒక ట్రెండ్ యొక్క డైరెక్షన్ తెలుస్తుంది. అండ్ ఒకవేళ ట్రెండ్ చేంజ్ అయితే దాని యొక్క కన్ఫర్మేషన్ కూడా మూవింగ్ యావరేజ్ మనకి ఇస్తుంది. సో ఈ కన్ఫర్మేషన్ అనేది వి విల్ అండర్స్టాండ్ బై యూజింగ్ క్రాస్ ఓవర్స్ రైట్. క్రాస్ ఓవర్స్, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్స్ అంటాం. ఆ క్రాస్ ఓవర్స్ అర్థం చేసుకొని మనం ట్రెండ్ చేంజ్ ఎలా అవుతుందో మనం చూస్తాం. విల్ కవర్ దాట్ ఈవెన్చువల్లీ ఇన్ దిస్ క్లాస్ ఓన్లీ. దాని తర్వాత మూవింగ్ యావరేజ్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కూడా పనిచేస్తుంది రైట్. అంటే మూవింగ్ యావరేజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రైట్, ఎస్పెషల్లీ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కానీ ఒక 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, డైనమిక్ సపోర్ట్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ కింద కూడా పనిచేస్తాయి రైట్. సో మూవింగ్ యావరేజ్ ద్వారా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనం కనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. అలాగే మనం ఎంట్రీ కంఫర్ట్, అంటే మూవింగ్ యావరేజ్కి దగ్గరగా ఉంది అంటే పర్లేదు, కంఫర్టబుల్గా ఒక ఎంట్రీ తీసుకోవచ్చు రైట్. అలాగే రిస్క్ వార్నింగ్ కూడా ఇస్తుంది మూవింగ్ యావరేజ్కి చాలా పైన ఉన్న, మూవింగ్ యావరేజ్కి చాలా కింద ఉన్న మనకి ఒక రిస్క్ వార్నింగ్ ఇస్తుంది. అలా అని చెప్పి మనం చాలా పైన ఉంటే కొండ మానే, మనం ఇవన్నీ ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్, ట్రెండ్ డైరెక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవన్నీ అర్థం చేసుకొని దాంతో పాటు మనకి మార్కెట్ కాంటెక్స్ట్ అర్థం కూడా చేసుకుంటాం. మూవింగ్ యావరేజెస్ వాడి నిఫ్టీ యొక్క కాంటెక్స్ట్ అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకుంటే ఇట్ బికమ్స్ సో మచ్ హయ్యర్ ప్రాబబుల్ ట్రేడ్ రైట్. సో మనకి వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఇస్తే మనం కొద్దిగా ఆగుతాం, మానేయం, ఆగి ఆ వార్నింగ్ ఏంటో మనం అర్థం చేసుకుంటాం రైట్. సో ఇట్ విల్ గివ్ అస్ అ కంఫర్ట్ ఆర్ ఎ వార్నింగ్. అండ్ బ్రాడర్ మార్కెట్ కాంటెక్స్ట్కి, అంటే మనం మూవింగ్ యావరేజ్ నిఫ్టీ యొక్క మూవింగ్ యావరేజ్, దాని నిఫ్టీ యొక్క వాల్యూ, ఈ మూవింగ్ యావరేజ్ ఆఫ్ నిఫ్టీ వర్సెస్ ఆ నిఫ్టీ విత్ రెస్పెక్ట్ మూవింగ్ యావరేజ్ ఎక్కడుందో దాన్ని బట్టి మనం ఒక కాంటెక్స్ట్ అనేది ఏర్పరచుకుంటాం మార్కెట్కి. ఆ మార్కెట్కి కాంటెక్స్ట్ అనేది ఏర్పరచుకొని ఆ కాంటెక్స్ట్ ద్వారా మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకుంటే హై ప్రాబబుల్ ట్రేడ్స్ మనం ఇవాళ ఈ వీడియోలో కూడా అర్థం చేసుకుందాం రైట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్లీ యూజ్డ్ మూవింగ్ యావరేజెస్ ఏంటి, ఒకటి మీ 9 పీరియడ్ మూవింగ్ యావరేజ్, ఒక 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్, 50 పీరియడ్, 100 పీరియడ్, 200 పీరియడ్, ఇవన్నీ రైట్.
ఈ 9 పీరియడ్, 20 పీరియడ్, 50 పీరియడ్, 100 పీరియడ్ అండ్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా చాలా కామన్‌గా వాడతాం. రైట్? అండ్ చిన్న మూవింగ్ యావరేజెస్ వాడితే షార్ట్ టర్మ్ ట్రేడ్స్‌కి, రైట్? పెద్ద మూవింగ్ యావరేజెస్ వాడితే మేబీ ఒక లాంగ్ టర్మ్ ట్రేడ్ గాని ఆర్ పొజిషనల్ ట్రేడ్ గాని మనం వాడుకుంటాం. రైట్? బికాజ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ మనం ఇందాక ఎగ్జాంపుల్‌లో చూసాం కదా! 5 పీరియడ్ మూవింగ్ యావరేజ్ చాలా పైకి కిందకి మూవ్ అవుతుంది. రైట్? అండ్ ఆ ప్రైస్ గూడా ఆ 5 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందకొస్తుంది, పైకెళ్తుంది. అలాగే 20 కిందకొస్తుంది, పైకెళ్తుంది. సో, అలాగే 9 పీరియడ్ కూడా కిందకొస్తుంది, పైకెళ్తుంది. కానీ అంత కిందకి, అంత పైకి ఎళ్ళలేదు. రైట్? వెరీ సిమిలర్‌లీ 20 వచ్చేసరికి కాస్త హెవియర్ సపోర్ట్ ఇస్తది. రైట్? సో, మూవింగ్ యావరేజ్ ఎంత పెద్దది తీసుకుంటే అది అంత స్ట్రాంగ్‌గా సపోర్ట్‌కి గాని, రెసిస్టెన్స్‌కి గాని పనిచేస్తుంది. రైట్? సో, ఆ బిగ్గర్ ద పీరియడ్ ఎప్పుడైతే పెద్దగా ఉందో అది అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎందుకంటే అంత ఎక్కువ మంది కూడా వాడతారు. రైట్? సో, పీరియడ్ ఎంత పెద్దగా ఉంటే మూవింగ్ యావరేజ్ అంత స్ట్రాంగర్ పీరియడ్. రైట్? సో, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఏం చూస్తారు? ఒక 9 డే మూవింగ్ యావరేజ్ చూస్తారు. స్వింగ్ ట్రేడర్స్ అనేవాళ్ళు 50 డే మూవింగ్ యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటాము. యాస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ విల్ లుక్ అట్ 200 డే మూవింగ్ యావరేజ్. రైట్? ఎందుకంటే ఆ 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గరికి ప్రైస్ ఎప్పుడైనా వచ్చిందంటే యూ విల్ సే దట్ లాంగ్ టర్మ్‌కి మనకు పాసిబ్లీ బాగా పనిచేస్తుంది ఆ స్టాక్. 50 పీరియడ్ దగ్గర రిట్రేస్ అయిందంటే ఓకే. 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ లాస్ట్ 50 డేస్‌గా స్టాక్ ఏ ప్రైస్‌లో అయితే ఉందో ఆ ప్రైస్ దరిదాపుల్లో వచ్చింది కాబట్టి వి విల్ వాచ్ ఇట్ వెరీ వెరీ క్లోజ్‌లీ. రైట్? ఎందుకంటే మనం ఒక ఫ్యూ డేస్ కానీ, ఫ్యూ వీక్స్ కానీ మనం ట్రేడ్‌లో ఉంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్. అలాగే ఇంకా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తున్నాం అనుకున్నారనుకోండి. రైట్? అప్పుడు మనం 5 పీరియడ్, 9 పీరియడ్ కూడా వాడుకుంటాం. రైట్? అండ్ డిపెండింగ్ ఆన్ యువర్ ట్రేడింగ్ స్టైల్ ఏ మూవింగ్ యావరేజ్ వాడాలి అని కూడా మనం చూద్దాం. రైట్? సో, మనం చూసాం కదా! హిస్టారికల్ ప్రైస్ కాంటెక్స్ట్ మూవింగ్ యావరేజెస్ అనేది హిస్టారికల్ ప్రైస్ కాంటెక్స్ట్ ఇస్తది. రైట్? నార్మల్‌గా ప్రైస్ దాని హిస్టరీలో ఎలా మూవ్ అవుతుంది అనేది ఇస్తది. ఇక్కడ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రైట్? ఒక ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు మీరు యూఎస్‌లో ఉండి, రైట్? ఇండియాలో టమాటాల ప్రైస్‌లు తెలియవనుకుందాం. ఓకే. మీరు 5, 6 ఏళ్ళు యూఎస్‌లో ఉన్నారు. ఇండియాలో టమాటా ప్రైసెస్ తెలియవు మీకు. అంత కాంటెక్స్ట్ లేదు. రైట్? దట్ ఈస్ ప్రైస్ కాంటెక్స్ట్. మీరు ఇండియాకొచ్చారు. ఇండియాకొచ్చి మార్కెట్‌కెళ్ళి టమాటాల కోసం వెళ్లారు. వాడు మిమ్మల్ని చూసి రూ. 150 అన్నాడనుకోండి. మీరు రూ. 150 పెట్టి ప్రాబబ్లీ కొనేస్తారట. ఎందుకంటే మీకు కాంటెక్స్ట్ లేదు. ప్రైస్ గత కొన్ని నెలలుగా ఆర్ కొన్ని రోజులుగా ఎలా ఉందో మీకు మీకు ఆ ప్రైస్ యొక్క కాంటెక్స్ట్ లేదు. అదే గాని మీరు ఇండియాలోనే ఉన్నారనుకోండి. వాడు రూ. 150 చెప్తే మీరేమంటారు? ఊరుకో రూ. 150 ఏంటి లాస్ట్ 10, 15 రోజులుగా రూ. 35, రూ. 40 కిలో అయితే రూ. 150 ఏంటి అమ్ముతావు అని మీరు అడుగుతారు. రైట్? బికాజ్ మీకు కాంటెక్స్ట్ ఉంది. సో, మీరు కాంటెక్స్ట్ వల్ల ప్రైస్ అనేది జడ్జ్ చేయగలరు. దట్ ఈస్ వై మూవింగ్ యావరేజ్ విల్ గివ్ యూ వెరీ ఇంపార్టెంట్ ప్రైస్ కాంటెక్స్ట్. ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ టు ప్రైస్. రైట్? సో, యావరేజ్‌గా కొన్ని రోజులుగా ఎలా మూవ్ అవుతుందో ప్రైస్ మీకు కాంటెక్స్ట్ ఇవ్వడం వల్ల, మీరు కరెంట్ ప్రైస్ అనేది ఎంతవరకు సమంజసం కొనుక్కోవడం ఆర్ కరెంట్ ప్రైస్‌లో అమ్మడం ఎంతవరకు న్యాయం అనేది మీరు ఇంటర్నల్‌గా ఆలోచించుకుంటారు. సో, మూవింగ్ యావరేజ్ అనేది ఒక ప్రైస్ కాంటెక్స్ట్ ఇస్తది. అలాగే ట్రెండ్ చేంజ్ కూడా మనకి మూవింగ్ యావరేజ్ తెలుపుతుంది. రైట్? సో, ట్రెండ్ చేంజ్ ఎలా తెలుపుతుంది? మనం ఒక 2 డిఫరెంట్ మూవింగ్ యావరేజెస్ వాడతాం. ఓకే. ఒక షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ వాడతాం. ఒక లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ వాడతాం. రైట్? ఈ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఏం చెప్తుంది? రీసెంట్‌గా ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో చెప్తుంది. రైట్? ఇది రీసెంట్ మూవ్‌మెంట్స్. అంటే ఈ షార్ట్ టర్మ్ అనేది మనం ఒక 20 డే పెట్టుకుంటే, ఈ లాంగ్ టర్మ్ అనేది మనం ఒక 50 డే పెట్టుకుంటే, లాస్ట్ 20 డేస్‌గా లాస్ట్ 20 డేస్‌గా ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో ఈ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ చెప్తది. లాస్ట్ 50 డేస్‌గా ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ చెప్తది. రైట్? సో, థింక్ ఆఫ్ ఇట్ లైక్ దిస్. లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఇలాగ కింద పడుతుంది. అంటే 50 రోజులుగా యావరేజ్ తీసుకుంటుంటే మీకేం కనిపిస్తుంది? కిందకి పడుతుంది అని కనిపిస్తుంది. కానీ మీ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అది ఇలాగ పైకెళ్తుంది. అంటే దానికి అర్థం ఏంటి? ఒక ఓవరాల్ పిక్చర్‌లో, ఒక లాంగ్ టర్మ్ పిక్చర్‌లో ప్రైస్ అనేది కిందకి పడుతుంది. కానీ రీసెంట్‌గా ప్రైస్ అనేది పైకెళ్ళడం మొదలెట్టింది. అంటే ప్రైస్ అనేది ఒక హైయర్ టైమ్ మూవింగ్ యావరేజ్‌ని ఒక లోవర్ టైమ్ మూవింగ్ యావరేజ్. రైట్? సే ఇది మీ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అంటే, మీ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఈ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద నుంచి ఇలా క్రాస్ చేసి పైకెళ్తుంది. అంటే ఏంటి? 50 రోజులుగా ప్రైస్ ఎంత స్పీడ్‌గా పడుతుందో, దానికన్నా 20 రోజులుగా ప్రైస్ దానికన్నా స్పీడ్‌గా పెరుగుతుంది. అంటే మీకేమిచ్చింది? ఒక ఎర్లీ వార్నింగ్ ఇచ్చింది. ఒక ఎర్లీ ఇండికేషన్ ఇచ్చింది. ప్రైస్ ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పి
మీకు ఒక ఇండికేషన్ ఇచ్చింది. ఐ వుడ్ నాట్ సే ఎర్లీ, బట్ మీకు ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది కదా! అలాగే లాస్ట్ 50 రోజులుగా ప్రైస్ అనేది ఇలా పైకెళ్తుంది. కానీ లాస్ట్ 20 రోజులుగా ప్రైస్ అనేది ఇలా కింద పడింది. రైట్? దిస్ ఈస్ యువర్ 20 పీరియడ్ అనుకుంటే, ఇది మీ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనుకుంటే, ఇక్కడ ఏమైంది? 50 రోజులుగా అప్ ట్రెండ్‌లోనే ఉంది. పైకెళ్తుంది యావరేజ్‌గా ప్రైసు. కానీ ఏ స్పీడ్‌లో అయితే పైకెళ్తుందో, ఆ స్పీడ్ కన్నా లాస్ట్ 20 రోజుల్లో పడిపోయే స్పీడ్ ఎక్కువుంది. సో, దానికి అర్థం ఏంటి? ఓకే. డౌన్ ట్రెండ్ మనకి ఇండికేట్ చేస్తుంది. రైట్? సో, ఎప్పుడైతే షార్ట్ మూవింగ్ యావరేజ్, లాంగ్ మూవింగ్ యావరేజ్‌ని కింద నుంచి ఇలా పైకి కట్ చేసిందో, దాన్ని మనం గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటాం. అలాగే ఎప్పుడైతే షార్ట్ పీరియడ్ మూవింగ్ యావరేజ్, లాంగర్ పీరియడ్ మూవింగ్ యావరేజ్‌ని పైనుంచి కింద కట్ చేసిందో, దాన్ని మనం డెత్ క్రాస్ ఓవర్ అంటాం. ఓకే. ఒకవేళ గోల్డెన్ క్రాస్ ఓవర్ వస్తే ఇది గోల్డెన్ క్రాస్ ఓవర్, ఇది డెత్ క్రాస్ ఓవర్. గోల్డెన్ క్రాస్ ఓవర్ వస్తే మీ బయస్ ఏముంటుంది సాధారణంగా? మీరు బుల్లిష్ బయస్ ఉంటుంది. యూ వుడ్ వాంట్ టు టేక్ అ ట్రేడ్, రైట్? యూ వుడ్ వాంట్ టు గో ఇంటు లాంగ్ పొజిషన్. సో, ఇది మీరు బుల్లిష్. ఆన్ ద అదర్ హ్యాండ్ డెత్ క్రాస్ ఓవర్ అయితే ఏంటి? యూ విల్ బికమ్ లిటిల్ బేరిష్, రైట్? ఇలాంటప్పుడు యూ విల్ ఐదర్ మీరు షార్ట్ ట్రేడ్ ఎంట్రీ అవుతారు, ఆర్ మీరు ఆల్రెడీ కొనుక్కున్న స్టాక్‌ని సెల్ చేస్తారు. ఇలాంటప్పుడు మీరు లాంగ్ సైడ్ ఎంట్రీ చేయడం ప్రిఫర్ చేస్తారు, రైట్? సో, ఎసెన్షియల్లీ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అనేది మీకు మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో, ఆర్ ఇంకా ప్రిసైజ్‌గా చెప్పాలంటే స్టాక్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో, ఆ ట్రెండ్ మూవ్ పైనుంచి కిందకొచ్చిందా, అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్‌లోకి వచ్చిందా, డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌లోకి వచ్చిందా అనేది మనకి క్రాస్ ఓవర్ అనేది ఇండికేట్ చేస్తుంది. దిస్ ఈస్ అనదర్ వెరీ బ్యూటిఫుల్ యూజ్ ఆఫ్ మూవింగ్ యావరేజ్, రైట్? దాని తర్వాత ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఇట్ విల్ ఆల్సో యాక్ట్ యాస్ యువర్ సపోర్ట్ ఆర్ అ రెసిస్టెన్స్ జోన్, రైట్? సో, మీరు సాధారణంగా టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు వాట్ యూ డూ? ప్రైస్ ఇలా మూవ్ అయిందనుకోండి ప్రైస్. ఓకే. మీరేం చేస్తారు? యూ విల్ డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్, రైట్? సో, ఇదొక సపోర్ట్ అంటారు, రైట్? ఇక్కడ సపోర్ట్ వచ్చిందంటారు. ఇది ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ దానికి సపోర్ట్ అయిందంటారు, రైట్? దాని తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ గీస్తారు. దాని తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ గీస్తారు. లేకపోతే ఇక్కడ ఇలా ట్రెండ్ లైన్ గీస్తారు, రైట్? ఎవ్రీవన్ హాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ డ్రాయింగ్ లైన్స్. కొందరు ట్రెండ్ లైన్స్ గీస్తారు. కొందరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీస్తారు, రైట్? సో, ఇదొక ట్రెండ్ లైన్. ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, రైట్? బికాజ్ ఎవ్రీవన్ ఒక్కొక్కళ్ళు వెరీ వెరీ సబ్జెక్టివ్‌గా గీస్తారు. దో ప్రైస్ అనేది కాన్స్టెంట్. చార్ట్‌లో ప్రైస్ ఏం మారలేదు. ప్రైస్ ఇస్ అబ్సల్యూట్‌లీ కాన్స్టెంట్. కానీ ఎవ్రీవన్ హాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్, రైట్? సో, మీరు అదే మూవింగ్ యావరేజ్ వాడారనుకోండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ యూ యూజ్ అ మూవింగ్ యావరేజ్, రైట్? అప్పుడేమైంది? ఈ ఈ ఈ సబ్జెక్టివిటీ అనేది పోతుంది, రైట్? ఈ సబ్జెక్టివిటీ అనేది పోయి సేమ్ స్టాక్ మీద మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఎవరు ఓవర్‌లే చేసినా ఒకలాగే ఉంటుంది కదా! రైట్? సో, మీరు ఒక్కసారి మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఏసారంటే, రైట్? ఇట్ విల్ ఇట్ విల్ బి వెరీ మ్యాథమెటికల్లీ కాలిక్యులేటెడ్, వెరీ ఆబ్జెక్టివ్‌లీ కాలిక్యులేటెడ్, రైట్? బికాజ్ ఇట్ ఈస్ వెరీ మ్యాథమెటికల్లీ అండ్ ఆబ్జెక్టివ్‌లీ కాలిక్యులేటెడ్, యాస్ బిగినర్స్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. మూవింగ్ యావరేజ్ అనేది ఎలా వాడాలి? మూవింగ్ యావరేజ్ వాట్ ఈస్ ఇట్ సేయింగ్? వాట్ ఈస్ ఇట్ టెల్లింగ్ అస్ అనేది మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది, రైట్? అండ్ బికాజ్ మూవింగ్ యావరేజ్ అనేది యావరేజ్ ఆఫ్ ప్రైసెస్ కాబట్టి, ఆ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కూడా పనిచేస్తుంది. ఇందాక మనం అనుకున్నాం గదా! ఏమని? ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ చాలా పైకెళ్ళిందంటే మేబీ చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతుందని, రైట్? ఎక్స్‌పెన్సివ్ అయినప్పుడు ఏమవుతుంది? సాధారణంగా ప్రైస్ అనేది పడతది. ఎక్కడి దాకా పడతది? జనరల్లీ ఒక మూవింగ్ యావరేజ్ మీదకి పడుతది, రైట్? ఆ మూవింగ్ యావరేజ్ కెన్ బి యువర్ 20 పీరియడ్, కెన్ బి యువర్ 50 పీరియడ్ డిపెండింగ్ ఆన్ స్టాక్స్. ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క మూవింగ్ యావరేజ్‌ని రెస్పెక్ట్ చేస్తాయి, రైట్? డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ స్టాక్ ఇట్ ఇస్, డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ మూవ్‌మెంట్ ఇట్ ఇస్ ఇన్ ద మార్కెట్‌లో ఎలాంటి మూవ్‌మెంట్ ఉందో దాన్ని బట్టి స్టాక్ అనేది ఒక మూవింగ్ యావరేజ్ దగ్గరకొచ్చి సపోర్ట్ తీసుకొని పైకెళ్తూ ఉంటది చాలా సాధారణంగా, రైట్? సో, ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఒక సపోర్ట్ కింద గాని, వెరీ సిమిలర్‌లీ ప్రైస్ అనేది ఇలాగా కింద పడుతుందనుకోండి, రైట్? ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఈ ఈ స్టాక్‌కి రెసిస్టెన్స్ కింద కూడా పనిచేస్తది, రైట్? సో, ఎప్పుడైతే స్టాక్ అనేది ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరకొచ్చిందనుకోండి, దానికి అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఇన్ అ గుడ్ పొజిషన్ టు టేక్ అ ట్రేడ్, రైట్? మూవింగ్ యావరేజ్ దగ్గరకొచ్చిన తర్వాత యూ కెన్ పాసిబ్లీ టేక్ అ లాంగ్ ట్రేడ్ వెన్ మీరు అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు, ఆర్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు మూవింగ్ యావరేజ్ దగ్గరకొచ్చిన తర్వాత యూ కెన్ పాసిబ్లీ టేక్ ఎ షార్ట్ ట్రేడ్, రైట్? బికాజ్ ఇట్ హాస్ రీచ్డ్ ఇట్స్ సపోర్ట్. సపోర్ట్ దగ్గరకొచ్చింది కాబట్టి
లాంగ్ ట్రేడ్లో ఉన్నప్పుడు సపోర్ట్ దగ్గర వచ్చింది కాబట్టి మీకు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది కాబట్టి మీకు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు షార్ట్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. ఈ స్ట్రాటజీస్ అన్ని ఈవెన్చువల్లీ ఇదే వీడియోలో మీకు చెప్తాను. మనం మూవింగ్ యావరేజ్ ఎలా వాడాలో దాన్ని బట్టి మనం స్ట్రాటజీస్ కూడా డెవలప్ చేసుకుందాం. దాని యొక్క లాజిక్ కూడా చెప్తాను. ఓకే. ఫోర్త్, ఇది మీకు కాన్ఫిడెన్స్ కానీ ఒక డేంజర్ ఇండికేటర్లా కానీ కూడా పనిచేస్తుంది. రైట్. సో ఏమైంది, ప్రైస్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఓకే. దాని తర్వాత మీరు మూవింగ్ యావరేజ్ అనేది ప్లాట్ చేసుకున్నారు ఇలాగా. రైట్. ఇలా మూవింగ్ యావరేజ్ అనేది ప్లాట్ చేసుకున్నారు. సో ప్లాట్ చేసుకున్నాక మీకు ప్రైస్ ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ఉందో, రైట్, మీరు ఒక లాంగ్ పొజిషన్ తీసుకున్నప్పుడు ప్రైస్ ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ఉందో మీకు ఏమనిపిస్తుంది, ఓకే, కాస్త కంఫర్టబుల్గానే ఉంది. ఎప్పుడైతే మీరు లాంగ్ పొజిషన్ తీసుకుని మూవింగ్ యావరేజ్ అనేది పైన ఉందో మీకు ఒక కంఫర్ట్ ఇస్తుంది. అదే ఒక్కసారి మూవింగ్ యావరేజ్ దగ్గర పడి మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇట్ విల్ షో పాసిబుల్ ఇండికేషన్ ఆఫ్ అ డేంజర్. అంటే ఓకే, మూవింగ్ యావరేజ్ కన్నా కింద పడిపోయింది ప్రైస్, కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. రైట్. డిపెండింగ్ ఆన్ యువర్ స్ట్రాటజీ. రైట్. మీ స్ట్రాటజీ వచ్చేసి ఇలాంటి చోట్ల పొజిషన్స్ యాడ్ చేసుకుంటారు అనుకోండి, ఎట్ ఎవ్రీ పుల్ బ్యాక్ మీరు పొజిషన్స్ యాడ్ చేసుకుంటారు అనుకోండి, ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిందో ఐదర్ మీరు ఎగ్జిట్ అవుతారు, లేకపోతే కొత్త పొజిషన్స్ యాడ్ చేసుకోవడం మానేస్తారు, డిపెండింగ్ ఆన్ యువర్ స్ట్రాటజీ. రైట్. సో ఇట్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే పైన ఉందో మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఎప్పుడైతే బ్రేక్ చేసి కిందకు వచ్చిందో ఇట్ విల్ షో యూ డేంజర్. రైట్. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ప్రైస్ అనేది కదులుతుందో, ఇట్ కెన్ బి ఎనీ మూవింగ్ యావరేజ్ డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అ ట్రేడర్ యూ ఆర్. ఇందాక అనుకున్నాం కదా, మీరు ఒక స్వింగ్ ట్రేడర్ అనుకోండి, మీకు ఒక 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ వాడుకోవచ్చు. అదే మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కానీ ఒక పొజిషనల్ ట్రేడర్ అనుకోండి, మీరు మేబీ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది వాడుకుంటారు. రైట్. సో డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ట్రేడర్ యూ ఆర్, మీకు కంఫర్ట్ ఉన్న మూవింగ్ యావరేజ్ పైన ఎప్పుడైతే ప్రైస్ ఉందో యు ఆర్ కంఫర్టబుల్, ఎప్పుడైతే కిందకి పడిందో యూ విల్ బీ లిటిల్ వెరీ కొద్దిగా డేంజర్ అనేది మనకి చెప్తుంది మూవింగ్ యావరేజ్. రైట్. సో దిస్ ఇస్ అనదర్ వే బై హౌ యూ కెన్ యూజ్ అ మూవింగ్ యావరేజ్. ఓకే. సో అదొకటే కాదు, మూవింగ్ యావరేజ్ ద్వారా యూ విల్ ఆల్సో బీ ఏబుల్ టు నో ఎవరు కంట్రోల్లో ఉన్నారు. రైట్. సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నారా, బయర్స్ కంట్రోల్లో ఉన్నారా కూడా మనకు తెలుస్తుంది. రైట్. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ప్రైస్ ఉందో, ప్రైస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో ఏమంటారు, బులిష్ బయర్స్ అంటారు, బయర్స్ ఆర్ ఇన్ కంట్రోల్. ఎప్పుడైతే చూసారా మూవింగ్ యావరేజ్ పైన ఉన్నప్పుడు ఇలాగ కిందకు వచ్చినా సరే అగైన్ మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత కాలం ప్రైస్ ఇస్ ఇన్ అప్ ట్రెండ్. ఎప్పుడైతే ఇలా కిందకి బ్రేక్ చేసి చాలా కింద క్లోజ్ ఇచ్చిందో ఇదంతా కానీ మీరు అడగచ్చు, ఇలాంటి పొజిషన్స్లో మీరు మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చింది కదా అని. బట్ ఏమైంది, ఇక్కడ సపోర్ట్ తీసుకెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ తీసుకెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ తీసుకెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ తీసుకెళ్ళింది, కానీ ఇక్కడ సపోర్ట్ కదా ఏకంగా కిందకి బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేసిన తర్వాత వాట్ యూ సీ ఇస్ ఈ ప్లేస్లో విచ్ ఇస్ హియర్, ఈ ప్లేస్లో సెల్లర్స్ ఆర్ మచ్ గ్రేటర్ దెన్ బయర్స్. సెల్లర్స్ ఆర్ ఇన్ కంట్రోల్. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎప్పుడైతే ప్రైస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో బయర్స్ ఆర్ ఇన్ కంట్రోల్ అండ్ దే ఆర్ మోర్ దాన్ సెల్లర్స్. సో దిస్ ఇస్ హౌ యూ గెట్ అ అండర్స్టాండింగ్ ఆన్ ఎవరు ఎక్కువ పవర్ఫుల్. రైట్. సో మీరు మూవింగ్ యావరేజ్ కింద ప్రైస్ ఉందనుకోండి, రైట్, యూ ఆటోమేటికలీ ఆర్ లిటిల్ వెరీ, మీరు కొద్దిగా డేంజర్ సెన్స్ చేసి ఏమంటారు, ఓకే సెల్లర్స్ ఆర్ ఇన్ కంట్రోల్లో ఉన్నారు, సెల్లర్స్ కంట్రోల్లో ఉంటే మనం ఎవరు గెలుస్తున్నారో వాళ్ళ వైపు ఉండాలి కదా న్యాయంగా. రైట్. సెల్లర్స్ కంట్రోల్లో ఉంటే మనం ఏం చేస్తాం, మనం సాధారణంగా ఐదర్ మనం ఉన్న పొజిషన్స్ వేర్ ఆఫ్ చేసేసుకుంటాం, ఆర్ ఉన్న లాంగ్ పొజిషన్స్ మనం అమ్మేసుకుంటాం, ఆర్ కొత్త షార్ట్ పొజిషన్స్ తీసుకుంటాం. అదే బయర్స్ కంట్రోల్లో ఉంటే ఏం చేస్తాం, వీ వాంట్ టు బీ విత్ ద విన్నర్స్. ఇప్పుడు బయర్స్ విన్నర్స్ అయితే విల్ పాసిబిలీ ట్రై అండ్ సీ లాంగ్ పొజిషన్లో మన పొజిషన్ ఉంచుకొని, లాంగ్లో మన పొజిషన్ ఉంచుకొని, ఇలాంటి టైంలో ఇలాంటి రీట్రేస్మెంట్స్ టైంలో యూ విల్ పాసిబిలీ వాంట్ టు యాడ్ మోర్ స్టాక్స్ ఇన్ టు యువర్ పోర్ట్ఫోలియో. రైట్. సో ఇందాక అనుకున్నాం కదా, మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కింద రెసిస్టెన్స్ కింద పనిచేస్తుందని. ఇది చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇక్కడ సపోర్ట్ కింద పనిచేస్తుంది, మళ్ళీ ఇక్కడ ప్రైస్ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ కింద పనిచేస్తుంది, ఇక్కడ సపోర్ట్ కింద పనిచేస్తుంది. రైట్. ఒక్కసారి ప్రైస్ కిందకి రావడం ఏంటి, ఇక్కడ రెసిస్టెన్స్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. అగైన్ మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళి మూవింగ్ యావరేజ్ పైకి బ్రేక్ చేయగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సపోర్ట్ కింద పనిచేస్తుంది. రైట్. మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేయగానే ఫ్యూచర్లో ఇలాగా ఇట్ విల్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్. సో ద సేమ్ మూవింగ్ యావరేజ్ ఒక డైనమిక్ సపోర్ట్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ లా కూడా పనిచేస్తుంది. రైట్. సో వెన్ ఎవర్ యూ వుడ్ వాంట్ టు టేక్ ఎ ట్రేడ్, ఓన్లీ మూవింగ్ యావరేజ్ వాడుకొని ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే, దెర్ ఈస్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో విచ్ ఐ మేడ్, దట్ ఈస్ ద మోస్ట్ వ్యూడ్ వీడియో నా ఛానల్లో. రైట్.
ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇట్స్ అ 2 అవర్ మాస్టర్ క్లాస్ ఆన్ హౌ టు ట్రేడ్ విత్ మూవింగ్ యావరేజ్. వెరీ వెరీ బేసిక్ సెటప్ విత్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆన్ పొజిషన్ సైజింగ్, మూవింగ్ యావరేజ్ ఎలా వాడాలి, ఎన్ని పొజిషన్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ పెట్టుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలి, అదంతా చెప్పాను. బట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు అది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది, మీకు ఇంకా బెటర్ కాంటెక్స్ట్ వస్తుంది. సో మనం ఇందాక అనుకున్నాం కదా, మూవింగ్ యావరేజ్ అనేది ట్రెండ్ చేంజ్ ఇండికేటర్ కింద కూడా పనిచేస్తుందని. ఎప్పుడైతే మీరు ఆల్సో సెట్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్, అంటే ఇలాగ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఉంది, దీని కింద నుంచి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఇలాగ కట్ చేసిందంటే అది బేరిష్ అని. ఇలా లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఉంది, దాని పైనుంచి ఇలా కింద కట్ చేసిందంటే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్. ఇది షార్ట్ టర్మ్, ఇది లాంగ్ టర్మ్, ఇది షార్ట్ టర్మ్, ఇది లాంగ్ టర్మ్, రైట్? అలా కట్ చేసిందంటే ఇట్ ఈస్ బేరిష్. సో విల్ డబుల్ నౌ ఆన్ ఏ కైండ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ అనేది మనం వాడాలి, షార్ట్ టర్మ్కి ఏది వాడాలి, లాంగ్ టర్మ్కి ఏది వాడాలి అని మనం చూద్దాం, రైట్? సో షార్ట్ టర్మ్ వెరీ వెరీ పాపులర్ పేర్స్ విచ్ ఆర్ బీయింగ్ యూస్డ్ ఇస్ 9 and 21, రైట్? 20 and 50 అండ్ 50 and 200, రైట్? మీరు అదే కానీ వెరీ షార్ట్ టర్మ్ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే ఇది, ఒక యావరేజ్ టర్మ్, మీడియం టర్మ్ ట్రేడ్ తీసుకుందామంటే ఈ పేరు వాడచ్చు. మీరు ఒక లాంగ్ టర్మ్ ట్రేడ్ తీసుకుందామంటే ఈ పేరు వాడచ్చు, రైట్? సో ఎప్పుడైతే గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిందో ఇన్ ఐదర్ ఆఫ్ ద పేర్స్, ఈ పేరు కానీ, ఈ పేరు కానీ, ఈ పేరు కానీ, ఎప్పుడైతే గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిందో, గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చినప్పుడు మనం ఏమవుతాం, సాధారణంగా విల్ బి లిటిల్ అలర్ట్ దట్ ఓకే గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. నౌ అది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత అది వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఒక రైట్ టైం, ఒక పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ టైం దగ్గర మనం ట్రేడ్లోనే ఎంటర్ అవుతాం. అదే అది రీట్రేస్మెంట్ అవుతున్నా కానీ, లేకపోతే బ్రేక్అవుట్ అవుతున్నా కానీ, రైట్? లేకపోతే ఒక మంచి మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకున్నా కానీ వి విల్ గో అండ్ ట్రై అండ్ ఎంటర్ ఇన్ టు దట్ ట్రేడ్, రైట్? సో అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ హయ్యర్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే తీసుకుంటామో, వెన్ ఎవర్ యూ పిక్ హయ్యర్ పీరియడ్ మూవింగ్ యావరేజెస్, దే హ్యావ్ అ స్ట్రాంగర్ రిలయబిలిటీ. అంటే 50 వర్సెస్ 200 విల్ హ్యావ్ అ స్ట్రాంగర్ రిలయబిలిటీ. అంటే నంబర్ ఆఫ్ ట్రేడ్స్, నంబర్ ఆఫ్ హిట్ రేట్ మీది ఈ 20 వర్సెస్ 200లో ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు 9 వర్సెస్ 21. బట్ దీంట్లో ఆబ్వియస్లీ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. దీంట్లో రియాక్షన్ అనేది కాస్త తక్కువ వస్తుంది వెన్ కంపేర్ టు దిస్, రైట్? ఇది కాస్త ఫాస్ట్ రియాక్ట్ అవుతుంది, నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ వస్తాయి. ఇది నంబర్ ఆఫ్ ట్రేడ్స్ తక్కువ వస్తాయి అండ్ స్లోగా రియాక్ట్ అవుతుంది, బట్ హిట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అ ట్రేడర్ యు ఆర్, మీ సైకాలజీ ఏంటి, మీ థాట్ ప్రాసెస్ ఏంటి, మీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఏంటి. డిపెండింగ్ ఆన్ దట్ యూ వుడ్ వాంట్ టు కన్సిడర్ వాట్ వర్క్స్ బెస్ట్ ఫర్ యూ, రైట్? నౌ మనకి ఒక ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ వచ్చింది కాబట్టి, మూవింగ్ యావరేజ్ ఎలా చూడాలో తెలిసింది కాబట్టి, మూవింగ్ యావరేజ్ ఎలా పనిచేస్తుందో తెలిసింది కాబట్టి, వాట్ విల్ డూ ఇస్ విల్ డెవలప్ అ కపుల్ ఆఫ్ స్ట్రాటజీస్, రైట్? ఒక స్ట్రాటజీ ఏంటంటే ఒక 42 ఈఎంఏ సపోర్ట్. అంటే బికాస్ 20 ఈఎంఏ ఆర్ 21 ఈఎంఏ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో స్ట్రాటజీ కంటే ముందు ఒక్కసారి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి, ఓకే? యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఏం చేసాం, మొత్తం అన్ని క్లోజింగ్ వాల్యూస్ తీసుకొని దాన్ని డివైడ్ బై n చేసాం, రైట్? అదే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏం చేస్తుందంటే మోర్ వెయిటేజ్ టు రీసెంట్ ప్రైసెస్, రైట్? రీసెంట్ ప్రైసెస్కి చాలా ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, రైట్? ఈ ఎస్ఎంఏ అనేది సేమ్ వెయిటేజ్ ఇస్తుంది. సేమ్ వెయిటేజ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ కొద్దిగా లాగింగ్ ఉంటుంది, రైట్? అదే ఈఎంఏ లిటిల్ మోర్ లీడింగ్ దాన్ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఓకే? సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇంకొద్దిగా ఎక్కువ లీడింగ్ వస్తుంది, రైట్? అంటే మనకి ట్రెండ్ చేంజ్ కానీ, లేకపోతే ట్రెండ్ ఫ్లాట్ అవ్వడం కానీ, ఏదైనా సరే సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కొద్దిగా త్వరగా చెప్తుంది మనకి, రైట్? సో నేను ఒకసారి మీకు ఇదే చార్ట్లో వేసి చూపిస్తాను సో దట్ విల్ హ్యావ్ అ క్లియర్ ఐడియా, రైట్? ఓకే. సో వాట్ వి డూ ఇస్ మనం విల్ పుట్ అప్ ఇండికేటర్స్. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఒకటి పెట్టుకుందాం, ఓకే? సింపుల్ మూవింగ్ యావరేజ్ పెట్టుకుందాం, ఓకే? ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ రెండు 50 పెట్టుకుందాం. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నేను బ్లూలో పెడతా అండ్ సింపుల్ మూవింగ్ యావరేజ్ లెంగ్త్, ఈ లెంగ్త్ ఇస్ నథింగ్ బట్ హౌ మెనీ డేస్, రైట్? ఇది కూడా 50లో పెడతా అండ్ ఐల్ పాసిబ్లీ మేక్ ఇట్ ఆరెంజ్, ఓకే? సో మీరు చూసినట్టయితే అప్ ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ హయ్యర్ లో ఫామ్ చేసింది, రైట్? దాని తర్వాత మళ్ళీ హయ్యర్ హై, హయ్యర్ లో,
హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, రైట్. హయ్యర్ హై, హయ్యర్ లోస్ ఫామ్ చేయడం ఇక్కడ నుంచి మొదలు పెట్టేసింది, రైట్. కానీ మీరు 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ వాడినట్టయితే, నేను ఒకసారి ఈఎంఐ హైడ్ చేస్తా, రైట్. మీరు 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ వాడినట్టయితే మీకు అదర్వైజ్ ట్రెండ్ ఇక్కడ చేంజ్ అయింది, కానీ మీకు 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ ట్రెండ్ అప్ అయింది అక్కడ చెప్తుంది, ఇక్కడ చెప్పింది, రైట్. దిస్ ఇస్ వేర్ మీ మూవింగ్ యావరేజ్ చెప్పింది. అదే మీరు ఈఎంఐ చూసుకున్నారు అనుకోండి, ఈఎంఐ కొద్దిగా ముందే చెప్పేస్తుంది మనకి. ఈఎంఐ ఇక్కడెక్కడో చెప్పింది ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లోకి మారింది అండి, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్లోకి వెళ్ళిందా. బట్ అట్ ద సేమ్ టైం ఇదే పాయింట్లో మీకు సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంది, రైట్. ఇంకా కిందకి పడుతూనే ఉంది. ఇక్కడ నుంచి అప్ మూవ్ అవ్వడం మొదలెట్టింది, రైట్. వర్సెస్ ఫ్రమ్ హియర్, రైట్. మీకు ఏం కనిపించింది? సో మనకేం రియలైజ్ అయ్యాము, మనకేం అర్థమైంది? దో మూవింగ్ యావరేజ్ ఈజ్ లాగింగ్, ఈఎంఐ ఈజ్ లిటిల్ మోర్ క్లోజర్ టు ద ప్రైస్, రైట్. ప్రైస్కి చాలా క్లోజ్గా వెళ్తుంది ఈఎంఐ, కాస్త దగ్గరగా వెళ్తుంది ఈఎంఐ. అలాగే that is how your moving averages or your exponential or simple moving averages work. Okay, now coming back to how the strategy is, right. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 42 పీరియడ్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటాం చార్ట్ మీద, అండ్ విల్ లుక్ అట్ ఈఎంఐ, రైట్. ఈఎంఐ ఎందుకంటే ఆబ్వియస్లీ వీ విల్ వాంట్ ప్రైస్ టు వీ వాంట్ మూవింగ్ యావరేజ్ కొద్దిగా ఫాస్టర్ రియాక్ట్ అవుతుంది, మరీ లేట్గా కాకుండా కొద్దిగా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది మూవింగ్ యావరేజ్, రైట్. సో ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ అట్ 42 ఎంఏ, ఒకవేళ 42 ఎంఏలా ఉందనుకుంటే ఆ 42 ఎంఏ దగ్గర ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, అది మన ట్రిగర్ క్యాండిల్. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్ ఉందా, ఈ గ్రీన్ క్యాండిల్ పైన మనం నెక్స్ట్ డే ఎంటర్ అవుతాం, రైట్. ఆ గ్రీన్ క్యాండిల్ కానీ ఆ ప్రీవియస్ క్యాండిల్ కానీ ఇలా ఉందనుకోండి, ఈ గ్రీన్ క్యాండిల్ కానీ ఆ ప్రీవియస్ క్యాండిల్ కానీ రెండిట్లో ఏది లో ఉంటే ఆ లో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం, అండ్ మనం ఫస్ట్ ప్రాఫిట్ 50% పొజిషన్, అంటే మనం ఒకవేళ 100 స్టాక్స్ కొనుక్కుంటే అందులో 50% పొజిషన్ 1:2 దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం, రైట్. మిగతాది అంటే ఇక్కడ 50 షేర్లు మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం, దాని తర్వాత మిగతాది మనం ట్రైలింగ్ స్టాప్ లాస్, ఎక్కడెక్కడైతే స్వింగ్ లోస్ వస్తున్నాయో అక్కడక్కడ మనం స్టాప్ లాస్ అనేది మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం. దిస్ ఇస్ ద స్ట్రాటజీ. ఇదే స్ట్రాటజీని చాలా డీప్గా నేను చెప్పాను కదా, ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో ఉంది. ఓకే, మేక్ షూర్ దట్ యు వాచ్ దట్ వీడియో. ఆ వీడియో చూసిన తర్వాత ఈ స్ట్రాటజీ ఇంకా కాస్త బెటర్గా అర్థం అవుతుంది, రైట్. సో దట్ బీయింగ్ సెడ్, ఇది మీ ఫస్ట్ స్ట్రాటజీ. సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే, ఇన్నేట్లీ మనకు ఆల్రెడీ తెలుసు, ఎప్పుడైతే గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిందో, గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత ట్రెండ్ చేంజ్ అనేది పాసిబిలిటీ ఉంది, రైట్. ఒకవేళ ట్రెండ్ చేంజ్ అనే పాసిబిలిటీ ఉన్నప్పుడు, మనం ట్రెండ్ చేంజ్ అయినప్పుడు వెరీ ఇనీషియల్గా మనం స్టాక్లో ఎంటర్ అయ్యాం అనుకోండి, రైట్. స్టాక్లో ఎంటర్ అయితే ఏమవుతుంది అప్పుడు, బేసికలీ మనం ట్రెండ్ అనేది చాలా ఎక్కువసేపు ట్రెండ్ ఫాలో అవుతూ వెళ్ళచ్చు, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, విల్ లుక్ ఫర్ అ గోల్డెన్ క్రాస్ ఓవర్, రైట్. సో ఇది 200 SM. విల్ లుక్ ఫర్ అ గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే ఒక 200 డే మూవింగ్ యావరేజ్, దాన్ని ఒక 50 డే మూవింగ్ యావరేజ్, ఈ రెండు సింపుల్ మూవింగ్ యావరేజెస్. ఓకే, కీప్ దిస్ ఇన్ మైండ్. ఇది మనకి ఒక ఇండికేషన్ మాత్రమే, దిస్ ఇస్ నాట్ ద స్ట్రాటజీ. ఇది మనకి ఇండికేషన్ మాత్రమే ఇస్తుంది, కాబట్టి మనం ఒక లాంగ్ టర్మ్లో విల్ ట్రై అండ్ పుట్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడు వాడతాం అంటే, చాలా టైట్ టైమ్ లైన్స్లో వాడుతున్నప్పుడు, చాలా చిన్న మూవింగ్ యావరేజెస్ వాడుతున్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వాడతాం. ఎందుకంటే మనం ఇఫ్ వీఆర్ యూజింగ్ చిన్న మూవింగ్ యావరేజెస్, మనం తక్కువ ట్రేడ్లో ఉంటాం కాబట్టి, మనం తక్కువ టైం ట్రేడ్లో ఉంటాం కాబట్టి, లేటెస్ట్గా వచ్చిన ప్రైసెస్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మనం ఈఎంఐ అనేది తక్కువ టైం ఫ్రేమ్లో వాడుకుంటాం క్రాస్ ఓవర్స్కి గట్రా. కానీ బికాస్ వీఆర్ లుకింగ్ ఎట్ అ స్వింగ్ ట్రేడ్, ఒక 50 పీరియడ్ 200 పీరియడ్ చూస్తున్నాం కాబట్టి, ఎప్పుడైతే 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ కింద నుంచి పై క్రాస్ చేస్తుందో అక్కడ మనం అలర్ట్ అవుతాం, రైట్. సో అక్కడ మనం అలర్ట్ అయ్యి, సో గో లాంగ్, రైట్. సో ఇక్కడ మన బయస్ ఇస్ టు గో లాంగ్, అంతే. ఇక్కడ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఎంట్రీ, వీ వోంట్ టేక్ అన్ ఎంట్రీ హియర్, వీల్ వెయిట్ ఫర్ అ కన్ఫర్మేషన్.
ఓకే. ప్రైస్ అనేది పైకెళ్ళింది. మనకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వి విల్ యాడ్ క్వాంటిటీస్. ఓకే. సో, ఫస్ట్ 42 ఈఎంఏ ఎక్కడైతే 42 ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ వి కీప్ ఆన్ యాడింగ్ క్వాంటిటీస్. ఓకే. ఇక్కడ గో లాంగ్ కాదు. హియర్ విల్ సే లాంగ్ బయాస్. ఓకే. సో, ఎప్పుడైతే గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిందో అప్పుడు మనం అలర్ట్ అయ్యి లాంగ్ బయాస్‌కి వెళ్తాం. దాని తర్వాత సబ్సిక్వెంట్ టైమ్స్ ఎప్పుడైతే 42 ఈఎంఐ దగ్గరికి ఒక స్టాక్ వచ్చి సపోర్ట్ తీసుకుందో అప్పుడప్పుడు ఆ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఇందాక చూసాం కదా! దిస్ అప్పుడప్పుడు ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ దగ్గర విల్ గో అహెడ్ అండ్ టేక్ అవర్ ఎంట్రీస్. రైట్. ఐదర్ ఫస్ట్ టైమ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఆ పెద్ద గ్రీన్ క్యాండిల్ దగ్గర ఫస్ట్ టైమ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు అక్కడ ఎంట్రీ దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ సెకండ్ టైమ్ రీట్రేస్ అయినప్పుడు ఆ స్టాప్ లాస్ అనేది పెంచుకుంటూ పైకి వెళ్ళొచ్చు. ఆర్ సెకండ్ టైమ్ రీట్రేస్ అయినప్పుడు యూ కెన్ యాడ్ మోర్ క్వాంటిటీస్ అండ్ హ్యావ్ ద సేమ్ స్టాప్ లాస్. రైట్. అంటే మీకు సే ఇక్కడ గోల్డెన్ క్రాస్ వచ్చింది మీకు. రైట్. ఇది 50 ఈఎంఏ, ఇది 200 ఈఎంఏ. ఇక్కడ మీకు గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. రైట్. గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీకు 42 ఈఎంఐ దగ్గర 42 ఈఎంఐ దగ్గర ప్రైస్ వస్తుందో రైట్, మీరు ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ తీసుకుంటారు. సో దిస్ విల్ బి యువర్ ఎంట్రీ 1. దాని తర్వాత ప్రైస్ అనేది పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 42 ఈఎంఐ. రైట్. ఇక్కడ ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి. రైట్. సో దిస్ విల్ బి యువర్ ఫస్ట్ ఎంట్రీ. దీని తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. రైట్. ఇక్కడ మీరు ఎంట్రీ 2 తీసుకుంటారు. ఇక్కడేమో మీరు ఎంట్రీ 1 తీసుకుంటారు. రైట్. సో ఫస్ట్ స్టాప్ లాస్ మీరు ఇక్కడ పెట్టుకుంటారు. సెకండ్ టైం మీరు ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మీరేం చేస్తారంటే ఎంట్రీ తీసుకొని ఈ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ట్రైల్ చేస్తారు. ఆర్ మీరు ఎంట్రీ తీసుకుందాం అనుకోవట్లేదు, యూ డోంట్ వాంట్ టు టేక్ అన్ ఎంట్రీ. ఏం చేస్తారు మీరు? యూ విల్ నాట్ టేక్ అన్ ఎంట్రీ, బట్ ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ స్టాప్ లాస్ ఉంది కదా, మీరు ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు. రైట్. ఈ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారా? ఈ స్టాప్ లాస్ తీసుకెళ్ళి మీరు ఇక్కడ ట్రైల్ చేస్తారు. సో ఎప్పుడెప్పుడైతే 42 ఈఎంఐ దగ్గరైతే స్టాప్ లాస్, ఎప్పుడెప్పుడైతే 42 ఈఎంఐ దగ్గర స్టాక్ ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకుంటుందో అక్కడక్కడ మీరు స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ వెళ్ళచ్చు. రైట్. ఆల్టర్నేట్లీ మీరు ఏం చేయొచ్చంటే ఇక్కడ మీరేం చేశారు, మీరు 50% 1:2 దగ్గర రిస్క్ రివార్డ్ బుక్ చేసేసుకున్నారు. రైట్. బికాస్ ఇది గోల్డెన్ క్రాస్ ఓవర్ ఉంది కాబట్టి. రైట్. బికాస్ దర్ ఈస్ అ గోల్డెన్ క్రాస్ ఓవర్ హియర్. గోల్డెన్ క్రాస్ ఓవర్ ఉండి మీకు ఒక హయ్యర్ ప్రాబబిలిటీ ఆఫ్ ట్రెండ్ చేంజ్ కనిపిస్తుంది కాబట్టి వాట్ యూ డూ ఇస్ 1:3 దాకా మీరు వెయిట్ చేస్తారు. యూ కెన్ వెయిట్ టిల్ 1:3. రైట్. బుక్ 50% ఆఫ్ యూర్ పొజిషన్. 100 స్టాక్స్ ఇస్తున్నారంటే 1:3 దాకా రిస్క్ రివార్డ్ రేషియో వచ్చిన తర్వాత మీరు 50% బుక్ చేసుకుంటారు. అండ్ మిగతా 50% అప్కమింగ్ స్వింగ్ లోస్ ఆర్ యూ కెన్ పుట్ ఇట్ నియర్ 42 ఈఎంఐ. రెండిట్లో ఐదర్ వేస్. రైట్. సో అప్కమింగ్ స్వింగ్ లోస్ కానీ అప్కమింగ్ 42 ఈఎంఐ సపోర్ట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ కానీ మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, దెర్ ఇస్ అ హైయర్ ప్రాబిలిటీ ఆఫ్ బెటర్ రిస్క్ రివార్డ్స్. రైట్. సో దీని దీని స్ట్రాటజీ, స్కానర్ అండ్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో దిస్ ఇస్ ద స్కానర్. రైట్. ఈ స్కానర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. వాట్ దిస్ స్కానర్ సెసెస్, ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ స్ట్రాటజీ. రైట్. ఈ స్ట్రాటజీలో ఏం చేస్తుందంటే డైలీ క్లోజ్ ఇస్ గ్రేటర్ దెన్ డైలీ ఈఎంఐ అంటే ఈఎంఐ పైన క్లోజ్ అయింది. రైట్. దాని తర్వాత ఓపెన్ ఇస్ లెస్ దెన్ క్లోజ్ అంటే క్లోజ్ ఓపెన్ కన్నా పైన ఉంది. సో ఆబ్వియస్లీ దెర్ హాస్ బీన్ ఇట్ ఈస్ అ గ్రీన్ క్యాండిల్ అని తెలుస్తుంది. రైట్. దాని తర్వాత ఈ 5 ఉన్నాయి కదా, డైలీ ఈఎంఐ గ్రేటర్ దాన్ 1 day ago EMA, 1 day ago EMA greater than 2 days ago EMA, 2 days ago EMA greater than 5 days ago EMA. It basically says that లాస్ట్ 15 రోజులుగా, లాస్ట్ 15 డేస్గా దేర్ ఈస్ అ ఇంక్రీజ్ ఇన్ ఈఎంఐ. అంటే ఈఎంఐ పైకి వెళ్తుంది అంటే దానికి అర్థం ఏంటి, ట్రెండ్ పైకి వెళ్తుంది అని దీస్ సెట్ ఆఫ్ 5 ఫిల్టర్స్ అనేది మనకి చెప్తాయి. రైట్. ఇదంతా చేసుకున్నాక స్కాన్ రన్ చేద్దాం. రైట్. స్కాన్ రన్ చేశాక యూ విల్ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ స్టాక్స్. సో కింద యూ విల్ హ్యావ్, కావాలంటే మీరు యూ కెన్ గో హెడ్ అండ్ డూ అ బ్యాక్ టెస్టింగ్. మేక్ షూర్ దట్ యూ డూ బ్యాక్ టెస్టింగ్. సో ఏం చేద్దామంటే ఒకసారి దీన్ని నిఫ్టీ 100 పెట్టుకుందాం, సో దట్ యూ డోంట్ హ్యావ్ సో మెనీ స్టాక్స్. రైట్. సో మేబీ రైట్. సో వెరీ ర్యాండమ్ డేట్, సే 29th of July, first Hero MotoCorp. Okay, 29th of July, Hero MotoCorp on 29th of July.
29th ఆఫ్ జూలై హీరో మోటోకో 29th ఆఫ్ జూలై అంటే ఇక్కడ ఇచ్చింది మనకి, రైట్? సో దిస్ ఇస్ వెన్ మనకి లాంగ్ పొజిషన్ ఇచ్చింది. యూ టేక్ లాంగ్ ట్రేడ్ హియర్, రైట్? ఈ రెండిట్లో కింద ఏది కింద ఏది ఇది కదా, రెండిట్లో కింద లో ఆఫ్ దీస్ టూ క్యాండిల్స్ ఇస్ దిస్. ఇక్కడ దీని కింద స్టాప్ లాస్ పెట్టుంటాం. దెన్ యూ డూ 1:2, రైట్? 1:2 చేసుకుంటారు. అండ్ ఇఫ్ యూ గో హెడ్ అండ్ ట్రైల్ అండ్ కరెంట్లీ ఇట్ ఈస్ గివెన్ యూ 11. కరెంట్లీ ఇప్పటిదాకా మీకు రిస్క్ రివార్డ్ రేషియో ఆఫ్ 11.77, అంటే ఆల్మోస్ట్ 12 ఇచ్చింది మీకు. రిస్క్ రివార్డ్ రేషియో ఆఫ్ 12 వరకు ఇచ్చింది మీకు, రైట్? ఇంకోటి చూద్దాం, జిఎస్డబ్ల్యూ స్టీల్, రైట్? ఆన్ ద సేమ్ డే జిఎస్డబ్ల్యూ స్టీల్ ఆన్ జిఎస్డబ్ల్యూ స్టీల్ ఆన్ సేమ్ డేట్, రైట్? జూలై 20 ఎప్పుడు వస్తుంది? 29th ఆఫ్ జూలై, 29th ఆఫ్ జూలై, రైట్? 29th ఆఫ్ జూలై, రైట్? దీనిపైన మీరు షార్ట్ పొజిషన్, లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. దీని తర్వాత 2 క్యాండిల్స్ ముందు షార్ట్ ఇదే కదా, 2 క్యాండిల్స్లో ఇది, ఇక్కడ మీ స్టాప్ లాస్. దెన్ యూ డూ 1:2, సారీ, అండ్ యూ డూ 1:2. కరెంట్లీ ఇది మీకు ఇట్ ఇస్ గివెన్ యూ 1:4.3 యాజ్ అ రిస్క్ రివార్డ్ రేషియో, రైట్? దాని తర్వాత వాట్ విల్ డూ ఇస్, సో ఆల్టర్నేటివ్ వెరీ సిమిలర్లీ మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ బ్యాక్ టెస్ట్ అండ్ యూ కెన్ ఫిగర్ అవుట్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. చెప్పాను కదా, వీడియో చేశాను విచ్ ఇస్ స్వింగ్ ట్రేడింగ్ మాస్టర్ క్లాస్ అని. అందులో ఎంత క్వాంటిటీ పెట్టాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్ని కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మేక్ షూర్ దట్ యూ వాచ్ దట్ వీడియో, రైట్? దాని తర్వాత విల్ ట్రై అండ్ సీ ఇఫ్ యూ కెన్ క్రియేట్ ఎ న్యూ స్కానర్, రైట్? ఫర్ క్రాస్ ఓవర్, ఓకే? వాట్ విల్ సే ఇస్ simple moving average of 50 has crossed above simple moving average of 200, okay? సో ఇది మనకి ఏమిస్తుంది, దిస్ విల్ గివ్ యూ సెట్ ఆఫ్ గోల్డెన్ క్రాస్ ఓవర్స్ ఏదైతే వచ్చాయో అది మీకు ఇస్తుంది. సో ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్స్ సేవ్ చేసుకుంటే దిస్ ఇస్ వెరీ కెన్ గో అట్ అండ్ బ్యాక్ టెస్ట్. మనం ఏం చేద్దామంటే వెరీ ర్యాండమ్గా 2-3 స్టాక్స్ చూసి విల్ సీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్, ఓకే? ఫస్ట్ విల్ గో టేక్ దిస్ విచ్ ఇస్ యర్ పిఎన్బి, ఓకే? పిఎన్బి ఎప్పుడు వచ్చింది మనకి చూద్దాం. 17th ఆఫ్ జూన్ వచ్చింది, రైట్? 17th ఆఫ్ జూన్ విచ్ ఇస్ దిస్. ఇక్కడ మనకి పిఎన్బి వచ్చింది. దీని తర్వాత ఇక్కడ మనం ఓవర్లేస్ ఏం వేసుకున్నాం, ఒక 20 పీరియడ్, ఒక 50 పీరియడ్, ఒక 42 పీరియడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 42 మీద ఒక గుడ్ గ్రీన్ క్యాండిల్ వచ్చిందో దట్ ఈస్ వెర్ యూ టేక్ ఇట్, రైట్? సో దిస్ ఈజ్ యువర్ గోల్డెన్ క్రాస్ ఓవర్ అండ్ ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటారు. మీ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, మీ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. యువర్ ఎంట్రీ విల్ బి హియర్, యువర్ స్టాప్ లాస్ విల్ బి హియర్, రైట్? అండ్ మీకు 1:3, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో, యూ విల్ గో హెడ్ అండ్ టేక్ ఇట్, రైట్? సో మీకు ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది, రైట్? ఈ క్రాస్ ఓవర్ వచ్చిన వెంటనే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకోకూడదు సాధారణంగా, రైట్? వాట్ యూ విల్ డూ ఇస్ విల్ వెయిట్ ఫర్ రీట్రేస్మెంట్. కొద్దిగా రీట్రేస్ అయిన తర్వాత 42 మూవింగ్ యావరేజ్ దగ్గర మనకి ఎప్పుడైతే స్టాక్ వచ్చిందో దానిపైన యూ విల్ టేక్ ఎ ట్రేడ్, రైట్? ఇక్కడ యూ విల్ టేక్ ఎ ట్రేడ్, రైట్? ఇది దిస్ ఈజ్ యువర్ అలర్ట్ క్యాండిల్. దాని తర్వాత దీని కింద మీ స్టాప్ లాస్, ఇది మీ స్టాప్ లాస్, అండ్ యూ వుడ్ వెయిట్ ఫర్ 1:2, 1:3, రైట్? అండ్ మీ స్టాప్ లాస్ ఇంకా ఇట్ డెంట్ హిట్ యువర్ స్టాప్ లాస్ యెట్, సో యూ వుడ్ హావ్ ఆరామ్స్ గాట్‌న్ 1:2, 1:3, రైట్? అండ్ అగైన్ మీకు ఎప్పుడెప్పుడైతే ఈ 42 EMA దగ్గర వస్తుందో స్టాక్, అక్కడక్కడ యూ కెన్ గో హెడ్ అండ్ టేక్ అ ఫర్దర్ మోర్ ఎంట్రీస్, రైట్? ఇక్కడ దిస్ ఇస్ అనదర్ ప్లేస్ యూ వుడ్ వాంట్ టు యాడ్ యువర్ స్టాక్ ఆర్ టేక్ ఎ న్యూ పొజిషన్ అండ్ సో ఆన్ సో, రైట్? అలాగా ఇంకోటి చూసినట్టయితే ఇఫ్ వి గో అగైన్ బ్యాక్ టెస్ట్, సో హీరో మోటోకోన్ 21st చూద్దాం. విల్ లుక్ అట్ మూవింగ్ యావరేజెస్. ఒక 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్, ఒక 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్, ఒక 40 పీరియడ్ మూవింగ్ యావరేజ్, ఓకే? హీరో మోటోకోలో ఇక్కడ దిస్ ఇస్ వేర్ మీకు పైకి వచ్చింది, ఇప్పటిదాకా మీకు ఎంట్రీ ఇవ్వలేదు, రైట్? విల్ లుక్ అట్ సంథింగ్ ఎల్స్. వేదాంతాలో చూద్దాం. వేదాంతాలో ఏ రోజు వచ్చింది గోల్డెన్ క్రాస్ ఓవర్ ఆన్ 21/7, రైట్? 21st ఆఫ్ జూలై విచ్ ఇస్ సమ్వేర్ హియర్, రైట్? 21st ఆఫ్ జూలై ఇస్ సమ్వేర్ హియర్. కానీ ఎక్కడ మనకి సపోర్ట్ ఇవ్వలేదు, సో మనకి ట్రేడ్ అనేది రాలేదు. సో వీఆర్ ఇగ్నోరింగ్ ద ట్రేడ్. దాని తర్వాత అదే స్టాక్లో ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ వచ్చింది,
రైట్? క్రాస్ ఓవర్ వచ్చిన రోజే మనకి ఇక్కడ సపోర్ట్ కూడా వచ్చింది ఆన్ 42 ఈఎంఏ. 42 ఈఎంఏ మీ బ్లాక్ కలర్, రైట్? 42 ఈఎంఏ ఇస్ యువర్ బ్లాక్. సపోర్ట్ వచ్చింది. దెన్ యూ గో హెడ్ అండ్ టేక్ అ ట్రేడ్ హియర్. మీ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటారు అండ్ యూ గో అండ్ టేక్ అ 1:2 ట్రేడ్. రైట్? ఇంకా చూద్దాం, ఐఆర్ఎఫ్సి చూద్దాం. ఐఆర్ఎఫ్సి ఆన్ సేమ్ డేట్. ఐఆర్ఎఫ్సి ఆన్ సేమ్ డేట్ మనకి ఎక్కడ 42 ఈఎంఏ ఇస్ ఆల్వేస్ బీన్ రెసిస్టెన్స్, ఎక్కడ సపోర్ట్ రాలేదు. సో వీ ఇగ్నోర్ ఐఆర్ఎఫ్సి. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకో వెరీ ర్యాండమ్, మేబీ ఇక్కడ మనం నిఫ్టీ 100 పెట్టినాం కదా, నిఫ్టీ 500 పెట్టుంటే మేబీ విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్, రైట్? ఇది క్లిక్ చేద్దాం. అపోలో టైర్ ఆన్ 12/9, రైట్? అపోలో టైర్ ఆన్ 12/9 విచ్ ఇస్ సెప్టెంబర్ 12th ఇక్కడ. సో దిస్ ఇస్ వేర్ మీకు మూవింగ్ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. మూవింగ్ యావరేజ్ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 42 ఈఎంఏ సపోర్ట్ వచ్చింది. 42 ఈఎంఏ సపోర్ట్ వచ్చిన తర్వాత దిస్ ఇస్ వేర్ యూ గో హెడ్ అండ్ టేక్ యువర్ లాంగ్ ట్రేడ్. ఇక్కడ లాంగ్ ట్రేడ్, ఇక్కడేమో స్టాప్ లాస్. దాని తర్వాత మళ్ళీ మీకు ట్రేడ్ ఇక్కడ, మళ్ళీ మీకు ఇక్కడ ఇంకో ఎంట్రీ వచ్చింది, రైట్? ఈ ఎంట్రీ దగ్గర అదే మళ్ళీ మీకు ఇక్కడ ఎంట్రీ వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ అగైన్ ఈ ప్రీవియస్ లో కింద స్టాప్ లాస్ అండ్ అగాన 1:2, 1:3. This is how you will go ahead and take your trades, రైట్? సో వాట్ ఐల్ డూ ఇస్ నేను మీకు ఈ 2 లింక్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, రైట్? వాట్ ఈ జనరలీ డూ ఇస్ స్కాన్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఈరోజు స్కాన్ చేశారు అనుకోండి, యూ స్కాన్ ఆన్ 17th of July. 17th of July ఏ స్టాక్స్ వచ్చాయో ఈ స్టాక్స్ అన్నీ యుల్ గో హెడ్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్. ఒక్కసారి వాచ్ లిస్ట్లో పెట్టిన తర్వాత యూ విల్ గో అండ్ రన్ యువర్ 42 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క స్కానర్. ఒక్కసారి స్కానర్ రన్ చేసిన తర్వాత 42 ఈఎంఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ స్కానర్ రన్ చేసిన తర్వాత మీ వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఇందులోకి వస్తే, రైట్, దెన్ ఇట్ విల్ బి హైయర్ ప్రాబిలిటీ ట్రేడ్, రైట్? సో యూ కెన్ వెయిట్ ఫర్ నాట్ జస్ట్ 1:2, మీరు 1:2, 1:3 దాకా కూడా వెళ్ళచ్చు రిస్క్ రివార్డ్ రేషియో. అండ్ మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా ఇట్ కెన్ బి సో మచ్ బెటర్, రైట్? సో దట్ బీయింగ్ సెడ్ ఏం చేద్దామంటే విల్ గెట్ బ్యాక్ టు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేక్ షూర్ దట్ యూ పుట్ ఇట్ అప్ ఇన్ ద కామెంట్స్. నేను నా వాట్సాప్ కనెక్ట్ యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయొచ్చు, కింద పెట్టాను. మేక్ షూర్ దట్ యూ కెన్ కనెక్ట్ విత్ మీ ఎనీ టైమ్ యూజింగ్ దట్. నౌ విల్ గో హెడ్ అండ్ సీ మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్ ఎలా వాడతారు ఒకసారి చెప్తాం, రైట్? ఈ మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్ ఏం చేస్తాయంటే ఇవి ఒక లేయర్డ్ సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి, రైట్? లేయర్డ్ సపోర్ట్ సిస్టమ్ అంటే థింక్ ఆఫ్ ఇట్ లైక్ నెట్స్, ఓకే? ఒక 10వ అంతస్తు నుంచి ఏదైనా కింద పడుతుంది అనుకోండి, 9వ అంతస్తులో నెట్, 7వ అంతస్తులో నెట్, 5వ అంతస్తులో నెట్ ఉందనుకోండి, అది ఒక్కసారి కింద పడి పగిలిపోవడం చాలా కష్టం, రైట్? సో దే యాక్ట్ యాజ్ అ లేయర్డ్ సపోర్ట్స్ అనమాట, రైట్? సో దీస్ మూవింగ్ యావరేజెస్ యాక్ట్ యాజ్ అ లేయర్డ్ సపోర్ట్. సో 9, 20, 50, 100, 200 ఇవన్నీ ఒకదాని కింద ఒకటి ఉన్నాయి అనుకోండి. 9 ఇక్కడ ఉంది, రైట్? దాని కింద 20 ఉంది, దాని కింద 50 ఉంది, రైట్? దాని కింద 100 ఉంది, దాని కింద మీకు 200 ఉంది, రైట్? ఈ 9 పీరియడ్, 20, 50, 100, 200 ఇవన్నీ ఒకదాని కింద ఒకటి ఇలా అరేంజ్ చేసి ఉన్నాయనుకోండి, ఈ ఆర్డర్లో ఉన్నాయనుకోండి, ఇట్ మీన్స్ దట్ ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ట్రెండ్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ, రైట్? సో మీరు ప్రతి ఒక్క మూవింగ్ యావరేజ్ అలాంటప్పుడు ప్రతి ఒక్క మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, రైట్? అండ్ ఇమాజిన్ ప్రైస్ సమ్వేర్ హియర్ అంటే దానికి అర్థం ఏంటి? ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, రైట్? ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంది, ఒకదాని కింద ఒకటి అలా స్టాక్ అయి ఉన్నాయి. ఇట్ మీన్స్ దట్ జనాలు చాలా ఎక్కువ బిలీవ్ చేస్తున్నారు, రైట్, ఆ కంపెనీని. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? విల్ ట్రై అండ్ సీ ఇఫ్ యూ కెన్ ఫైండ్ పాసిబుల్ మంచి ప్లేస్ ఎక్కడైనా దొరికితే ఇన్వెస్ట్ చేయడానికి, ట్రేడ్ చేయడానికి కోసం వెయిట్ చేస్తారు. ప్రైస్ ఇక్కడ ఎక్కడ ఉందనుకో, స్టాక్స్ అన్ని మూవింగ్ యావరేజెస్ అన్ని ఇలా ఉన్నాయి, ప్రైస్ ఇక్కడ ఎక్కడ ఉందనుకో, రైట్? మూవింగ్ యావరేజెస్ అన్ని ఇలా ఉన్నాయి కాబట్టి వాట్ డస్ ఇట్ మీన్? దీనికి అర్థం ఏంటి? మూవింగ్ యావరేజెస్ అన్ని ఇలా ఉంటే మూవింగ్ యావరేజ్ ట్రెండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది, స్టాక్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది, చాలా మొమెంటమ్గా పైకి వెళ్తుంది, మీకు అర్థమైంది. సో ఇలాంటప్పుడు వాట్ యూ విల్ సీ, ఆలోచించండి. యూ విల్ లుక్ ఎట్ ప్లేసెస్ వేర్ స్టాక్ గివ్స్ అ బ్రేక్అవుట్. ఇలాంటి చోట్ల మీకు
బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ బాగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే స్టాక్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. స్టాక్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి బ్రేక్అవుట్ ఇచ్చే స్కోప్ చాలా ఎక్కువ. అలాంటి చోట్ల మీకు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ లిస్ట్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. వి హావ్ లైక్ గుడ్ 2, 3, 4 బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ నేను చేసిన వీడియోస్. ఆ వీడియోస్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మేక్ షూర్ దట్ యూ వాచ్ దోస్ వీడియోస్, రైట్? సో, డిపెండింగ్ ఆన్ వేర్ ద స్టాక్ ఇస్ ఇక్కడుందా, 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 యూ విల్ ట్రై అండ్ సీ విచ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ విల్ వర్క్ బెటర్. ఎక్కడ స్టాక్ ఎక్కడుందో దాన్ని బట్టి మనం ఏ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుందో చూస్తాం. నౌ గో అ స్టెప్ బ్యాక్, రైట్? స్టాక్ బానే ఉంది. వాట్ ఇఫ్ ఇదే థాట్ ప్రాసెస్ మనం నిఫ్టీలో పెట్టామనుకోండి, రైట్? అదే గాని మనం ఇదే థాట్ ప్రాసెస్ నిఫ్టీలో పెడితే యూ విల్ హ్యావ్ అ బ్రాడర్ పిక్చర్ ఆన్ వాట్ స్ట్రాటజీ టు గో హెడ్ విత్. మనం పెళ్ళికి తద్దినానికి ఒకటే మంత్రం చదవం కదా, రైట్? సో ఒకటే స్ట్రాటజీ ప్రతిసారి వర్కౌట్ అవుతుంది అనేది నాట్ అ రైట్ థింగ్ ఆర్ నాట్ అ రైట్ వే టు ట్రేడ్ అట్ ఆల్. జనాలు అంటారు ఒకటే స్ట్రాటజీ మాస్టర్ చేయండి అని, బట్ ఐఎమ్ పర్సనలీ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్. ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్కెట్ కండిషన్ బట్టి ఒక్కొక్క స్ట్రాటజీ అనేది మనం యూజ్ చేసుకోవాలి. కొన్ని స్ట్రాటజీస్ కొన్ని మార్కెట్ కండిషన్‌లో బెటర్‌గా పనిచేస్తాయి. కొన్ని స్ట్రాటజీస్ కొన్ని మార్కెట్ కండిషన్‌లో తక్కువ బెటర్‌గా పనిచేస్తాయి, రైట్? మార్కెట్ మనం ఏం చెప్తుంది అని మనం అర్థం చేసుకొని, మార్కెట్ మనం చెప్పిన భాష మనం అర్థం చేసుకొని, మనం మార్కెట్ ఏం చెప్తుందో అర్థం చేసుకున్న తర్వాత మన స్ట్రాటజీ అకార్డింగ్‌లీ మనం స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ విల్ బి వెరీ, వెరీ హై. అండ్ ఆల్సో యువర్ రిస్క్ రివార్డ్ విల్ ఆల్సో బి ఆన్ అ హైయర్ సైడ్, రైట్? సో జనరల్‌గా మార్కెట్ అనేది మనకేం చెప్తుంది అనేది మనం మూవింగ్ యావరేజెస్ ద్వారా కనుక్కోవచ్చు, రైట్? మార్కెట్ స్ట్రాంగ్ మొమెంటమ్‌లో ఉందా? మార్కెట్ కొద్దిగా మధ్యలో ఉందా? మార్కెట్‌లో అస్సలు జనాలకి కాన్ఫిడెన్సే లేదా? మార్కెట్‌లో చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉందా? అనేది మనకి చాలా ఒక గుడ్ అండర్‌స్టాండింగ్ మూవింగ్ యావరేజెస్‌తో పాటు నిఫ్టీ ఎక్కడుంది అనే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. మనం క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. సో, వాట్ విల్ డూ ఇస్ ఒక స్ట్రాటజీ మ్యాప్ గీసుకుందాం. నిఫ్టీ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ మూవింగ్ యావరేజెస్ ఎక్కడుందో దాన్ని బట్టి వి విల్ ట్రై అండ్ పిక్ స్ట్రాటజీస్. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క ఫేజ్‌లో మార్కెట్ ఎలా ఉంది అని మనం చూద్దాం. అదే గాని నిఫ్టీ ఈ అన్ని మూవింగ్ యావరేజెస్ పైన ఇక్కడెక్కడో ఉందనుకోండి. దెన్ ఏమంటాం? హైలీ పాజిటివ్ మార్కెట్. జనాలందరూ మార్కెట్ బాగా నమ్ముతున్నారు. అండ్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్‌ఫ్లో. ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ ఇద్దరు డబ్బులు పెడుతున్నారు మార్కెట్‌లో, రైట్? ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఐస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఎప్పుడైతే ఈ డిఐఎస్, ఎఫ్ఐఐస్ మార్కెట్‌లో డబ్బులు పెట్టారో, ఈ మార్కెట్‌ని మూవ్ చేసేది వాళ్ళే. ఎవరైతే ఎక్కువ డబ్బులు పెడతారో వాళ్ళే మార్కెట్‌ని మూవ్ చేస్తారు, రైట్? అండ్ వీళ్ళకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఎప్పుడైతే వీళ్ళందరూ మార్కెట్‌లోకి డబ్బులు పెడుతున్నారో, ఫండమెంటల్లీ దేర్ ఈస్ సంథింగ్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ ద మార్కెట్. మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో, మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు మీరు రీట్రేస్‌మెంట్స్ దగ్గర రీట్రేస్‌మెంట్ స్ట్రాటజీ వాడతా, లేకపోతే నేను రివర్సల్ స్ట్రాటజీస్ వాడుకుంటాను. లేకపోతే నేను బాటమ్ ఫిషింగ్ అంటే చాలా కిందకొచ్చిన తర్వాత బాటమ్ నుంచి రివర్సల్ అయిన స్ట్రాటజీ వాడతా అంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అక్కడికి రావు కాబట్టి స్టాక్స్, రైట్? బికాస్ ప్రతి వరల్డ్ ఈస్ ఎవ్రీవన్ హూ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద కంట్రీ ఆర్ వెరీ, వెరీ పాజిటివ్. అలాంటప్పుడు దేర్ ఇస్ బి అ లాట్ ఆఫ్ బయింగ్ ఓన్లీ, రైట్? సో, కింద దాకా వచ్చి మీరు మంచి బాటమ్ దగ్గర ఫిష్ చేద్దామని వెయిట్ చేసినప్పుడు రివర్సల్ మీరు చేద్దాం అనుకున్న ప్రైస్ కన్నా ముందు రివర్సల్ అయిపోతుంది. సో, ఇలాంటి టైంలో బెస్ట్ థింగ్ ఏంటి? మీ మొమెంటమ్ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి. మీ మొమెంటమ్ స్ట్రాటజీస్ అంటే మంత్లీ, వీక్లీ, డైలీ, సారీ, అంటే మీ మంత్లీ, వీక్లీ ఆర్ఎస్ఐ ఈస్ గ్రేటర్ దాన్ 60, డైలీ ఆర్ఎస్ఐ 60 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. దట్ ఈస్ అ మొమెంటమ్ ప్లే. అది వర్కౌట్ అవుతుంది. ఆర్ యోర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ బాగా వర్కౌట్ అవుతాయి. ఆర్ ఎప్పుడైతే మీకు షార్టర్ పీరియడ్ మూవింగ్ యావరేజెస్, షార్టర్ పీరియడ్ మూవింగ్ యావరేజెస్ అంటే మూవింగ్ యావరేజ్ ఆఫ్ 9 దగ్గర ఎప్పుడైతే మీకు మంచి ఫ్లాగ్ ప్యాటర్న్ రావడము, లేకపోతే ఇలా ఫ్లాగ్ పెనెంట్ ప్యాటర్న్ రావడము, లేకపోతే ఇలాగ పెనెంట్ ప్యాటర్న్ గాని, ఇలా ఫ్లాగ్ ప్యాటర్న్ నుంచి బ్రేక్‌ఔట్ అవ్వడము, ఆర్ సే మీకు 21 డే కన్సాలిడేషన్ ఆర్ 20 డే కన్సాలిడేషన్ బ్రేక్‌ఔట్ అవ్వడము, రైట్? ఈ స్ట్రాటజీస్ అన్ని మీరు వాడుకోవచ్చు. ఈ స్ట్రాటజీస్ అన్ని విల్ గివ్ యూ అ వెరీ హై సక్సెస్ రేట్ వెన్ ప్రైస్ ఇక్కడ ఉంటే, రైట్? దిస్ ఈస్ యువర్ హై మొమెంటమ్ జోన్.
రైట్. మూవింగ్ యావరేజ్ 9 కన్నా నిఫ్టీ అబోవ్ ట్రేడ్ అవుతుందంటే అదొక హై మొమెంటమ్ జోన్. హై మొమెంటమ్ జోన్‌లో మీరు ఎలాంటి స్ట్రాటజీస్, బ్రేక్‌ఔట్ స్ట్రాటజీస్ వాడుకోవచ్చు. లేకపోతే ఇలాగ హై మొమెంటమ్ స్ట్రాటజీస్ వాడుకోవచ్చు. దిస్ హై మొమెంటమ్ స్ట్రాటజీస్ మీరు వాడుకోవచ్చు. దాని తర్వాత ఎప్పుడైతే నిఫ్టీ ఈ రెండిటి మధ్యలో ఉందో, రైట్. 9 మూవింగ్ యావరేజ్‌కి, 20 మూవింగ్ యావరేజ్‌కి మధ్యలో నిఫ్టీ ఉందనుకోండి. ఇలాంటి టైంలో మీరు సాధారణంగా ఏమంటారంటే ఇట్ ఈస్ ఎ బై ఆన్ డిప్ ఫేజ్. రైట్. బై ఆన్ డిప్ ఫేజ్ అంటే మీకు ఇలాంటి చోట్ల బ్రేక్‌ఔట్, ఇక్కడ బ్రేక్‌ఔట్ ప్లస్ మీకు ఈ ఈ మొమెంటమ్, ఆర్ఎస్ఐ మొమెంటమ్ వర్కౌట్ అవుతాయి. ప్లస్ మొమెంటమ్, రైట్. ఆర్ఎస్ఐ మొమెంటమ్ స్ట్రాటజీస్ ఇక్కడ వర్కౌట్ అవుతాయి. మీరు మూవింగ్ డే 9 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పై దగ్గరికెళ్ళి కన్సాలిడేషన్‌వి చాలా వర్కౌట్ అవ్వడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నంత మొమెంటమ్ ఈ ఏరియాలో లేదు. రైట్. సో, ఇలాంటి చోట్ల యూ వుడ్ వాంట్ టు డూ అ బ్రేక్‌ఔట్ ఆర్ అ రీట్రేస్‌మెంట్. ఇందాక మనం చూసాం కదా! 42 EMA రీట్రేస్‌మెంట్. యూ వుడ్ వాంట్ టు వర్క్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్, రైట్. నౌ ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఉందనుకుందాం నిఫ్టీ. 20 మూవింగ్ యావరేజ్‌కి, 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్‌కి మధ్యలో ఉందనుకుందాం నిఫ్టీ. అప్పుడేంటి? దిస్ ఈస్ యువర్ సెల్ ఆన్ రైజ్. అంటే ఇలాంటి టైంలో సాధారణంగా ఏమవుతుందంటే బిట్వీన్ 9 అండ్ 20 ఏం జరుగుతుంది? ఆబ్వియస్లీ, రైట్. మూవింగ్ యావరేజ్ విల్ వర్క్ యాస్ బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ మధ్యలో ఉన్నప్పుడు 9కి 20కి మధ్యలో ఉన్నప్పుడు 9 ఏమో మీకు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తది. 20 ఏమో మీకు సపోర్ట్ కింద యాక్ట్ చేస్తది. బికాజ్ 9 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది, 20 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి 20 ఒక హైయర్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ కాబట్టి అది ఒక లోవర్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ కన్నా కొద్దిగా స్ట్రాంగ్. మనం ఇందాక వెరీ ఇనీషియల్‌గా చూసాం. ఆ మాట మనం నేర్చుకున్నాం. రైట్. ఎందుకంటే 9 పీరియడ్ మూవింగ్ యావరేజ్, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ఉండి అది రెసిస్టెన్స్‌కి యాక్ట్ చేస్తున్నా సరే, ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ విల్ గివ్ యూ హైయర్ సపోర్ట్. పెద్ద సపోర్ట్ ఇస్తది. సో, మీకు ఇలాంటి చోట్ల ఏమవుతుందంటే సాధారణంగా ఇనీషియల్‌గా ప్రైస్ కొద్దిగా కింద పడ్డా సరే, అలాంటి టైంలో ప్రైస్ అనేది పైకెళ్తూ ఉంటది. ఆర్ నిఫ్టీ వాల్యూ డైలీ మీరు చూసినట్టయితే కొద్దిగా కింద పడుతుంది. బట్ పైకెళ్తుంది. ఇలా వచ్చి ఇలాంటి క్యాండిల్స్ సాధారణంగా ఫార్మ్ అవ్వడం చూస్తాం. మోర్ ఆఫెన్ దెన్ నాట్. రైట్. అంటే ఇలాంటి క్యాండిల్స్ ఫార్మ్ అవుతాయి. కింద రిజెక్షన్ వస్తది. రైట్. ఆన్ ద అదర్ హ్యాండ్ 50కి 20కి మధ్యలో ఉందనుకోండి నిఫ్టీ. అది ఒక సెల్ ఆన్ రైజ్ టైప్ సినారియో. సెల్ ఆన్ రైజ్ టైప్ సినారియోలో ఏమవుతుంది? మీకు రివర్స్ హ్యామర్‌లు ఫార్మ్ అవుతాయి. రైట్. అంటే ఇనీషియల్‌గా పైదాకా ఎళ్తది. రైట్. 20 విల్ యాక్ట్ యాస్ ఎ హెవీ రెసిస్టెన్స్. కిందకొచ్చి ఇలా క్యాండిల్ ఫార్మ్ చేస్తది. సో, 50 విల్ యాక్ట్ యాస్ సపోర్ట్. 20 ఈస్ ఎ బిగ్గర్ రెసిస్టెన్స్ కాబట్టి ఇలా ఎళ్లి కిందకొచ్చి ఇలాంటి ఇలా ఫార్మ్ చేస్తది. సో, ఇలాంటి చోట్ల ఇనీషియల్‌గా మీకు సెల్ ఆన్ రైజ్ పైన రైజ్ అవుతుంది. రైజ్ అయిన తర్వాత ఇక్కడ సెల్ ఆఫ్ వచ్చేసి మళ్ళీ కిందకి ఇలాంటి రివర్స్ హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ అవుతాయి. రైట్. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అబోవ్ 9 మనం ఏం చేసాం? మొమెంటమ్ అన్నాం. ప్లస్ ఇదే 9 మూవింగ్ యావరేజ్ మొమెంటమ్ అన్నాం. ప్లస్ ఆర్ఎస్ఐ మొమెంటమ్ చెక్ చేసుకున్నాం. రైట్. ప్లస్ బ్రేక్‌ఔట్ చెక్ చేసుకున్నాం. ఇక్కడ ఈ కిందకొచ్చేసరికి ఏమవుతుంది? ఇది పోతుంది. మనం మొమెంటమ్ కానీ, బ్రేక్‌ఔట్ గానీ, ఈ బ్రేక్‌ఔట్ కూడా అంత బాగా వర్కౌట్ అవ్వదు. రైట్. ఈ మొమెంటమ్ బ్రేక్‌ఔట్ స్టిల్ వర్కౌట్ అవుతాయి. బట్ అంత బాగా వర్కౌట్ అవ్వవు. మీ మేజర్ ఫోకస్ విల్ బీ ఆన్ రీట్రేస్‌మెంట్ టు 42 EMA. దీని మీద మీ ఫోకస్ ఉంటది. ఎప్పుడు? 9కి 20కి మధ్యలో ఉన్నప్పుడు. రైట్. ఇక్కడ మీ ఫోకస్ ఎక్కడొస్తుందంటే మీరు ఇలాంటప్పుడు మొమెంటమ్ వదిలేసుకోవాలి. బ్రేక్‌ఔట్స్ కూడా వదిలేసుకోవాలి. ఈ 2 వదిలేసుకొని యువర్ ప్రైమరీ ఫోకస్ విల్ బీ టు క్యాచ్ స్టాక్స్ విచ్ ఆర్ టేకింగ్ సపోర్ట్ ఆన్ 42 EMA. ఎప్పుడైతే 42 EMA దగ్గర సపోర్ట్ తీసుకున్నారో ఆ స్ట్రాటజీ మీరు ఎక్కువగా వాడాలి. రైట్. దాని తర్వాత ఒక్కసారి ఈ జోన్‌లోకొచ్చిందనుకోండి, బిలో 50 జోన్‌లోకొచ్చిందనుకోండి, మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవడం ఆపేయండి ఇంకా. దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ టేకింగ్ ఎ రిస్కీ ట్రేడ్స్. ఇప్పుడు ఇవన్నీ రిస్కీ ట్రేడ్స్ అయిపోతాయి. స్టిల్ తీసుకోవాలి ఖచ్చితంగా అనుకుంటే మీరు మేబీ యూ వుడ్ వాంట్ టు గో అహెడ్ విత్ 42 EMA స్ట్రాటజీ, సపోర్టెడ్ 42 EMA స్ట్రాటజీ. కానీ ఇలాంటి చోట్ల ట్రేడ్ తీసుకోకపోవడమే మంచిది. రైట్. ఇలాంటి చోట్ల ఏం పనికొస్తుందంటే వెయిట్ చేయడం చాలా ఉత్తమం. క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం. రైట్. ఆర్ మీరు షార్ట్ ట్రేడ్ తీసుకోగలిగితే
రైట్? ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టేక్ షార్ట్ ట్రేడ్స్, ఫ్యూచర్స్ షార్ట్ చేయడం వచ్చు, ఫ్యూచర్స్ మీరు షార్ట్ ట్రేడ్ తీసుకుంటారు అనుకుంటే, దెన్ ఇలాంటి చోట్ల లెస్ దాన్ 50, 100, 200 ఏం చేస్తారంటే 42 ఈఎంఐ దగ్గర ఎక్కడైతే 42 ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకొని మీరు లాంగ్ ట్రేడ్ తీసుకున్నారు, అదే 42 ఈఎంఐ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మీరు షార్ట్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ వెరీ వెరీ సిమిలర్ టు లాంగ్ ట్రేడ్ ఎట్ 42 ఈఎంఐ. సేమ్ 40 ఈఎంఐ దగ్గర రెసిస్టెన్స్ కింద వచ్చిందంటే అక్కడ మీరు రెసిస్టెన్స్ 40 ఈఎంఐ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని కింద పడుతున్నప్పుడు స్టాక్ని మీరు షార్ట్ చేసి ఆ 40 ఈఎంఐ పైన మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అయ్యి 1:2, 1:3 యూ కెన్ గో అహెడ్ అండ్ సేఫ్లీ హ్యాపీలీ టేక్ అ ట్రేడ్. దిస్ విల్ బి యువర్ స్వింగ్ ట్రేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ట్. అది కూడా మీరు యూ షుడ్ గో అహెడ్ అండ్ డూ ఇట్ అండ్ పాసిబుల్లీ ఫ్యూచర్స్, రైట్? ఇప్పుడు ఇంతేనా, దీని తర్వాత ఇంకా ట్రేడ్ ఎలాగా తీసుకోవడానికి లేదా అనుకుంటే మనం ఏం చేయాలంటే ఇలాంటప్పుడు వాట్ వీ షుడ్ పాసిబుల్లీ గో అహెడ్ అండ్ డూ దిస్. మీరు ఒక 100 వీక్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వేసుకోవాలి, రైట్? 100 వీక్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వేసుకొని ఎప్పుడైతే ప్రైస్ ఈ 100 వీక్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుందో, దట్ ఈస్ వెన్ యూ షుడ్ స్టార్ట్ టేకింగ్ యువర్ ట్రేడ్స్, రైట్? ఎప్పుడైతే మీ నిఫ్టీ వాల్యూస్ 50, 100, 200 కిందకు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు ద బెస్ట్ వే టు టేక్ అ ట్రేడ్ ఈస్ టు వెయిట్ చేసి ఎంటైర్ రివర్సల్, అంటే దిస్ ఇస్ వాట్ యూ కాల్ బాటమ్ ఫిషింగ్. అంటే ఇలాంటి టైంలో మీకు చాలా వాల్యూ బైస్ వస్తాయి, రైట్? చాలా వాల్యూ బైస్ అంటే చాలా అండర్ వాల్యూడ్ కంపెనీస్ విత్ వెరీ హై స్కోప్ అనేవి విల్ కమ్ అండ్ ఫాల్ ఇన్ యువర్ రెడార్. అండ్ ఇలాంటి చోట్ల ఎస్పెషలీ చాలా బ్యూటిఫుల్గా పనిచేసేది మీ మొనోపలీ స్టాక్స్. సో మొనోపలీ స్టాక్స్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు డిఫెన్స్ ఇచ్చేయాలి కానీ, లేకపోతే వెన్ ఇట్ కమ్స్ టు రైల్వేస్, సే 1 or 2 or 3 స్టాక్స్, రైట్? సో ఇలాంటి స్టాక్స్ అనేవి దీస్ విల్ బికమ్ మల్టీ బ్యాగర్స్ ఈవెన్చువలీ. ఇవన్నీ చాలా వాల్యూ బైస్లోకి వస్తాయి. లైక్ సే గవర్నమెంట్ బ్యాక్డ్ కంపెనీస్, ఇవన్నీ చాలా వాల్యూ బైస్లోకి వస్తాయి. ఇంత బ్యూటిఫుల్ వాల్యూ బైస్లోకి వచ్చినప్పుడు మీకు ద ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ అ మల్టీ బ్యాగర్ అనేది చాలా చాలా ఎక్కువైపోతుంది వెన్ యూ టేక్ అ ట్రేడ్ అట్ యువర్ 100 వీక్లీ మూవింగ్ యావరేజ్ లెవెల్, రైట్? సో దాని స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే బాటమ్ ఫిషింగ్ స్ట్రాటజీ. మనం ఇప్పుడు అనుకున్నాం కదా, బాటమ్ ఫిషింగ్ స్ట్రాటజీ ఏం చేస్తామంటే మనం 100 వీక్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఎక్కడైతే స్టాక్ సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ విల్ గో హెడ్ అండ్ విల్ షార్ట్ లిస్ట్ దో స్టాక్స్, రైట్? షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, రైట్, ఆ 100 వీక్లీ మూవింగ్ యావరేజ్ దగ్గర ఎక్కడైతే సపోర్ట్ తీసుకొని, అంటే ఈ 100 వీక్ మూవింగ్ యావరేజ్ ఇలా ఉందంటే ఇక్కడ మీకు క్యాండిల్ ఇలాగ వస్తుంది, ఇలా సపోర్ట్ తీసుకొని వస్తుంది. ఇక్కడ మీ ఎంట్రీ, ఇక్కడ మీ స్టాప్ లాస్, అండ్ యాజ్ ఆల్వేస్ ఇక్కడ యూ హ్యావ్ టు గో లాంగ్, రైట్? దిస్ ఇస్ గో లాంగ్ అంటే యూ టేక్ అన్ ఎంట్రీ, టేకింగ్ ఎంట్రీ అబౌవ్ ద వీక్లీ క్యాండిల్. దాని తర్వాత ఎప్పుడైతే 42 డే ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందో యూ కీప్ ఆన్ యాడింగ్ మోర్ క్వాంటిటీస్ ఆర్ ట్రైల్ ద స్టాప్ లాస్, మీ దగ్గర అంత క్యాపిటల్ లేకపోతే, రైట్? అండ్ ఇనీషియల్ స్టాప్ లాస్ ఈస్ బిఫోర్ ప్రీవియస్ స్వింగ్లో దగ్గర ఇనీషియల్ స్టాప్ లాస్ పెట్టుంటాం ఇన్ యువర్ వీక్లీ టైం ఫ్రేమ్, రైట్? ట్రైల్ స్టాప్ లాస్ అండ్ మీ స్టాప్ లాస్ అనేది 20 డే ఈఎంఐ దగ్గర కానీ 42 డే ఈఎంఐ దగ్గర కానీ మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఆర్ మేజర్ స్వింగ్ లోస్ దగ్గర కూడా మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఆర్ అబ్సల్యూట్లీ చాలా సింపుల్గా ఇంకోటి చేయాలంటే 42 ఈఎంఐ సేమ్ లాజిక్ పెట్టుకొని 42 డే ఈఎంఐ దగ్గర మీరు స్టాప్ లాస్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళచ్చు, రైట్? దిస్ ఇస్ హౌ యూ వుడ్ వాంట్ టు ఫండమెంటలీ డూ అ బాటమ్ ఫిషింగ్ కైండ్ ఆఫ్ అ స్ట్రాటజీ, రైట్? సో ఒక క్విక్ రీజన్ చేద్దాం ఇప్పటిదాకా మనం నేర్చుకున్న దాంట్లో, రైట్? మనం ఏం చేసామంటే ఫస్ట్ మనం ఏం చేసాం, వీ ట్రై టు అండర్స్టాండ్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటో తెలుసుకోవడం ప్రయత్నించాం, రైట్? మూవింగ్ యావరేజ్ అంటే ఏంటో ప్రయత్నించి దీని మీద మనం ఒక స్టాక్ యొక్క ప్రైస్ కాంటెక్స్ట్ తెలుసుకున్నాం, రైట్? ప్రైస్ పైన ఉందా కింద ఉందా మూవింగ్ యావరేజ్, దాని రిలేషన్ ఏంటి ఎలా ఉంటుంది ఒక కాంటెక్స్ట్ తెలుసుకున్నాం. దాని తర్వాత ఏమన్నాం, ప్రైస్ కాంటెక్స్ట్తో పాటు ఈ మూవింగ్ యావరేజ్ అనేది మనకి ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు అనేది చెప్తుంది, రైట్? మూవింగ్ యావరేజ్ పైన ఉంటే బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు, అంటే బయర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు, కింద ఉంటే సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు, రైట్? కింద ఉంటే సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు, పైన ఉంటే
బయ్యర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు, రైట్? మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉంటే, ప్రైస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంటే బుల్స్, ప్రైస్ అదే మూవింగ్ యావరేజ్ కింద ఉంటే బేర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని తెలుసు. దాని తర్వాత ఏమన్నాం, మూవింగ్ యావరేజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లా కింద కూడా పనిచేస్తుంది, ఇదొక డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది అని మనం చూసాం. బికాస్ ఇది డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది కాబట్టి ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్గా సపోర్ట్ చేస్తుంటుందో మేబీ వీ కెన్ సీ దట్ వీ కెన్ గో హెడ్ అండ్ టేక్ అ లాంగ్ ట్రేడ్ అక్కడ అనుకున్నాం, రైట్? దాని తర్వాత ఏం చేసాం, వి సా మూవింగ్ యావరేజ్ we saw moving average as a trend change indicator. ట్రెండ్ చేంజ్ ఇండికేటర్ ఒక హయ్యర్ పీరియడ్ మూవింగ్ యావరేజ్, ఒక లోవర్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ చేసుకొని, రైట్, మనం ట్రెండ్ అనేది ఎలా చేంజ్ అవుతుందో మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ఒక ఈ ఈ ఈ రెండు కాన్సెప్ట్స్ బట్టి మనం బేసికలీ రెండు స్ట్రాటజీస్ తయారు చేసుకున్నాం. అందులో ఒకటి 42 ఈఎంఐ స్ట్రాటజీ, వేర్ మనం ఏమంటామంటే ఈ 42 ఈఎంఐ అనేది సపోర్ట్ కింద పనిచేస్తుంది. రెండోది మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్, రైట్, విచ్ ఇస్ యువర్ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఆర్ డెత్ క్రాస్ ఓవర్, అండ్ 42 ఈఎంఐ. ఈ రెండు స్ట్రాటజీస్, ఈ రెండు కాన్సెప్ట్స్ కలిపి మనం ఇంకొక స్ట్రాటజీ క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత ఏం చేసాం, ఇదొక్కటే కాదు, మూవింగ్ యావరేజ్ అనేది మనం ఒక బ్రాడర్ మార్కెట్ కాంటెక్స్లో కూడా వాడుకోవచ్చు. మార్కెట్ మనకి ఏం చెప్తుంది మూవింగ్ యావరేజ్ ద్వారా అనేది కూడా మనం అర్థం చేసుకున్నాం. దానికోసం మనం 9 పీరియడ్, 20 పీరియడ్, 50 పీరియడ్, 100 పీరియడ్, ఇంకా 200 పీరియడ్ మూవింగ్ యావరేజెస్ వాడి నిఫ్టీ అనేది డిపెండింగ్ ఆన్ వేర్ ఇట్ ఈస్ ఇన్ దిస్ లెవెల్స్ మనం ఎలాంటి థాట్ ప్రాసెస్లో ఎలాంటి ట్రేడ్ చేయాలో తెలుసుకున్నాం. ఇక్కడ హై మొమెంటమ్ ట్రేడ్స్, రైట్, బ్రేక్అవుట్ ట్రేడ్స్, 9 మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్, 9 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్, ఈ రెండింటి మధ్యలో ఉందంటే మనం ఏమన్నాం, ఇది వదిలేస్తాం. హై మొమెంటమ్ ట్రేడ్స్ ఒక ఆర్ కొద్దిగా బ్రేక్అవుట్ ట్రేడ్స్ వాడతాం, ప్లస్ 42 ఈఎంఐ ట్రేడ్ వాడుకుంటాం, విచ్ ఇస్ దిస్, రైట్? ఇంకాస్త 20-50కి మధ్య ఉందంటే ఇది వదిలేస్తాం, విల్ ఓన్లీ ట్రై అండ్ సీ ఇఫ్ వీ కెన్ గో ఫర్ 42 ఈఎంఐ ట్రేడ్ అనుకో. ఒక్కసారి 50 మూవింగ్ యావరేజ్ కన్నా కిందకి వచ్చిందంటే వీ సెట్ దట్ వీ విల్ ఐదర్ గో షార్ట్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటాం అగైన్ విత్ సేమ్ 42 ఈఎంఐ, ఆర్ మనం వెయిట్ చేస్తాం, క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుని అన్నెసెసరీగా వెళ్ళి పిచ్ ట్రేడ్స్లో దూకేసి క్యాపిటల్ పాడు చేసుకోకుండా మనం వెయిట్ చేసి విల్ గో విత్ బాటమ్ ఫిషింగ్. మనం బాటమ్ ఫిషింగ్ చేస్తామని డిసైడ్ అయ్యాం, రైట్? మీకు బాటమ్ ఫిషింగ్ మీద కంప్లీట్ అండర్స్టాండింగ్, ఫుల్ వీడియో చేయాలంటే కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ ఒకవేళ నేను ఆల్రెడీ వీడియో చేసేసి ఉంటే బాటమ్ ఫిషింగ్ మీద, నేను ఆ బాటమ్ ఫిషింగ్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సో దట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో యూ కెన్ గో హెడ్ అండ్ సీ హౌ బాటమ్ ఫిషింగ్ వీడియో లుక్స్ లైక్, రైట్? సో బాటమ్ ఫిషింగ్ ఏం చేస్తామంటే, వాట్ విల్ డూ ఇస్, నిఫ్టీ 100లో వీక్లీ క్లోజ్ హ్యాస్ క్రాస్డ్ అబౌవ్ వీక్లీ ఎస్ఎంఏ ఆఫ్ 100 డే వీక్లీ ఎస్ఎంఏ రన్ చేస్తాం. రన్ చేసి విల్ సీ డ్యూరింగ్ ద టైమ్స్ వేర్, ఎలాంటి టైంలో, ఎప్పుడైతే మనకి నిఫ్టీ, రైట్, ఈ నిఫ్టీ మూవింగ్ యావరేజ్, మూడు మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ యువర్ 50 అండ్ 100 అండ్ 200, ఈ మూడు వేసి, రైట్, ఎప్పుడైతే నిఫ్టీ మూడిటి కింద ఉందో విచ్ ఇస్ స్టార్టింగ్ హియర్ ఆల్ ద వే టిల్ హియర్, రైట్, ఈ ఎంటైర్ టైంలో ఎప్పుడైతే మనకి బాటమ్ ఫిషింగ్ స్కోప్ వచ్చిందో యూ వుడ్ హ్యావ్ బాటమ్ ఫిష్డ్ స్టార్టింగ్ సే మిడ్ ఆఫ్ అక్టోబర్ till మిడ్ ఆఫ్ ఏప్రిల్, రైట్? మిడ్ అక్టోబర్ నుంచి మిడ్ ఏప్రిల్ వరకు ఏవే వచ్చా ఒకసారి బ్యాక్ టెస్ట్ అవుతాం, విచ్ ఇస్ మిడ్ అక్టోబర్ ఇస్ సమ్వేర్ హియర్ టు మిడ్ ఏప్రిల్ సమ్వేర్ హియర్. ఈ టైమ్స్లో యూ వుడ్ హ్యావ్ గాటన్ ఆల్ ది స్టాక్స్ వేర్ మీరు బాటమ్ ఫిష్ చేయొచ్చు. ఓకే, సో సో విల్ లుక్ అట్ టైటన్. ఓకే, టైటన్ చూద్దాం. టైటన్ ఎప్పుడు వచ్చింది మనకి, టైటన్ ఎప్పుడు వచ్చింది, 5th ఆఫ్ మేలో వచ్చింది టైటన్. ఓకే, 5th ఆఫ్ మే ఇస్ దిస్, రైట్? 5th ఆఫ్ మే దగ్గర మీకు సపోర్ట్ తీసుకుంది. టెక్నికలీ ఇట్ హస్ నాట్ టేకెన్ సపోర్ట్, కింద నుంచి పైకి వెళ్ళింది, రైట్? సో ఇట్ ఇస్ పాసిబ్లీ నాట్ ఎ సపోర్ట్. బాటమ్ ఫిషింగ్ స్కాన్ high, 1 week ago high is greater than weekly SMA
ఆఫ్ 100, రైట్? ఈ రెండు పెట్టామనుకోండి. ఓకే, సో దీస్ ఆర్ యూర్ బాటమ్ ఫిషింగ్ స్టాక్స్, రైట్? ఇవన్నీ మీ ఏవైతే వీక్లీ ఎస్ఎంఏ ఆఫ్ 100 దగ్గర సపోర్ట్ తీసుకున్నాయి, రైట్? అండ్ వీఆర్ లుకింగ్ అట్ నిఫ్టీ 500 పెట్టుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ బిగ్గర్ యూనివర్స్. బట్ అగైన్ ఎగ్జాంపుల్స్ కాబట్టి ఏ టైంలో చూద్దాం అనుకుంటున్నాం మనం? వీఆర్ ట్రైంగ్ టు లుక్ బిట్వీన్ మిడ్ అక్టోబర్ టిల్ మిడ్ ఏప్రిల్, రైట్? మిడ్ అక్టోబర్ టిల్ మిడ్ ఏప్రిల్, సమ్వేర్ హియర్. సో ఫెబ్ చూస్తే ఎన్టీపీసీ ఆన్ 17th of Feb చూద్దాం. 17th of Feb ఇస్ సమ్వేర్ హియర్, రైట్? ఇక్కడికి వచ్చి, సో దిస్ ఇస్ వేర్ ఇట్ హాస్ టేకెన్ అ సపోర్ట్. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో దిస్ హస్ కమ్ ఇన్ టు యువర్ బాటమ్ ఫిషింగ్ ఏరియా, రైట్? సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఇనీషియల్ స్టాప్ లాస్ యూ విల్ పుట్ సమ్వేర్ హియర్ అండ్ దెన్ యూ విల్ టేక్ అ ట్రేడ్, రైట్? ఆల్టర్నేట్లీ మీరు ఏం చేస్తారంటే, బికాస్ ఇట్స్ ఆల్రెడీ బాటమ్ ఫిష్డ్, రైట్? బాటమ్ ఫిష్ తీసుకుని పైకి వెళ్ళింది కాబట్టి యూ విల్ సీ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ పుట్ అ 42 పీరియడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఆ సపోర్ట్ ఎక్కడ వస్తుందో చూద్దాం. ఇక్కడ 42 పీరియడ్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ వచ్చింది, రైట్? దిస్ ఇస్ వేర్ మీకు సపోర్ట్ వచ్చింది అట్ 42 పీరియడ్ మూవింగ్ యావరేజ్, రైట్? ఆఫ్టర్ ఇది ఎప్పుడు వచ్చింది? బాటమ్ ఫిషింగ్ 17th of Feb వచ్చింది, రైట్? సో 17th of Feb తర్వాత మీకు ఇక్కడ 17th of Feb సమ్వేర్ హియర్, రైట్? ఇక్కడ నుంచి బాటమ్ ఫిష్ అయింది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటారు, యూ వుడ్ హ్యావ్ రిడన్ దిస్ ట్రెండ్, రైట్? అలాగే ఇఫ్ యూ సీ పవర్ గ్రిడ్, రైట్? పవర్ గ్రిడ్ ఆల్సో కేమ్ ఎట్ ద సేమ్ టైం. పవర్ గ్రిడ్ అగైన్ ఇక్కడ రైట్? మూవింగ్ యావరేజ్ ఏం దగ్గర సపోర్ట్ తీసుకుంది. బాటమ్ ఫిషింగ్ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ బాటమ్ ఫిషింగ్ అయిపోయింది. మీరు పాసిబిలీ ట్రేడ్ ఇక్కడ ఎక్కడో తీసుకుంటారు. ఇఫ్ ఐ సే ఫస్ట్ వీక్లీ చూద్దాం ఏంటి సంగతి. ఓకే, వీక్లీ ఇక్కడ బాటమ్ ఫిషింగ్ అయిపోయింది. బాటమ్ ఫిషింగ్ అయింది కాబట్టి యూ వుడ్ హ్యావ్ టేకెన్ ఇనీషియల్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రేడ్ హియర్, రైట్? ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు అట్ సమ్వేర్ వచ్చి 270 రూపీస్ మీరు ట్రేడ్ తీసుకుంటారు, రైట్? దాని తర్వాత యూ విల్ కమ్ టు వీక్లీ అండ్ లాస్ట్ 1 yearగా మీరు చూస్తే 270 సమ్వేర్ హియర్ మీరు ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటారు, రైట్? దిస్ ఇస్ వేర్ యూ వుడ్ హ్యావ్ టేకెన్ ట్రేడ్, రైట్? అండ్ దెన్ ఇక్కడ 42 EMA సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ యూ వుడ్ హ్యావ్ యాడెడ్ మోర్ స్టాక్స్ అండ్ దెన్ ఇక్కడ నుంచి 1:2, 1:3 దగ్గర యూ వుడ్ హ్యావ్ ఎగ్జిటెడ్. దిస్ వుడ్ హ్యావ్ బీన్ యువర్ స్ట్రాటజీ. అండ్ మీరు ఇది ఇక్కడ ట్రేడ్ తీసుకున్నప్పుడు మీ ఇనీషియల్ స్టాప్ లాస్ వుడ్ బి హియర్. దాని తర్వాత యూ వుడ్ ఐదర్ యూ విల్ ట్రైల్ ద స్టాప్ లాస్ ఇక్కడికి, రైట్? ఆర్ యూ వుడ్ హ్యావ్ బుక్ ద ప్రాఫిట్స్ అట్ 1:2 హియర్. సో డిపెండింగ్ ఆన్ హౌ మీ ట్రేడింగ్ స్టైల్ బట్టి ఇట్ విల్ డిపెండ్, రైట్? దాని తర్వాత ఆర్ఈసీ లిమిటెడ్ చూద్దాం. ఆర్ఈసీ లిమిటెడ్ అగైన్ విల్ సీ ద ఫస్ట్ వీక్లీ మూవింగ్ యావరేజ్ చూసి ఎక్కడ బాటమ్ ఫిషింగ్ అయిందో చూద్దాం. ఇక్కడ బాటమ్ ఫిషింగ్ అయింది, ఇక్కడికి వచ్చింది. సో పాసిబిలీ ఇది మీ స్టాప్ లాస్ హిట్ అయ్యే ట్రేడ్, రైట్? ఇది మీ స్టాప్ లాస్ ట్రేడ్, రైట్? ఇక్కడ తీసుకొని ఉంటారు, అగైన్ స్టాప్ లాస్ ఇక్కడ మీకు హిట్ అయ్యారు, రైట్? దాని తర్వాత టాటా పవర్ 3 years వీక్లీ ఇక్కడ, రైట్? యూ వుడ్ హ్యావ్ టేకెన్ ఎ ట్రేడ్ హియర్. ఇక్కడ మీకు ఇనీషియల్ ఫస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నారు. దాని తర్వాత యూ వుడ్ హ్యావ్ గాన్ అండ్ ట్రేడెడ్ అట్ ఎవ్రీ ఈఎంఐ సపోర్ట్, రైట్? ఈఎంఐ సపోర్ట్ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే ఓపెనింగ్ ఇక్కడ అయింది, రైట్? ఇక్కడ సపోర్ట్ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ వచ్చి ఇక్కడ బికాస్ ఓపెన్ కింద అయింది కాబట్టి మీరు ఒకవేళ ఆ రోజు కిందకు వచ్చిన తర్వాత మీరు సెల్ చేయకపోయి ఉంటే మీకు ఈ ర్యాలీ చూసుండేవారు. బట్ బికాస్ ఆఫ్ ద ఓపెన్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం వల్ల ఈ స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. ఆల్ రైట్, సో ఎసెన్షియలీ దిస్ ఇస్ హౌ యూ డూ బాటమ్ ఫిషింగ్. సో దట్ బీయింగ్ సెడ్, మీ కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ అ వెరీ పవర్ ప్యాక్ సెషన్. సో మేబీ 1-2 సార్లు ఎక్స్ట్రా చూడాల్సి వస్తుంది వీడియో. మేక్ షూర్ దట్ యూ పుట్ అప్ యువర్ పెన్ అండ్ పేపర్ అండ్ మీరు రాసుకోండి ఇంపార్టెంట్ నోట్స్ అన్ని. ఎందుకంటే బికాస్ ఇది చాలా పవర్ ప్యాక్ సెషన్. మీకు 1-2 సార్లు చూడాల్సి వస్తుందేమో. సో మీరు ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు కానీ నోట్స్ కనుక రాసుకుంటే, రైట్, ఇట్ విల్ హెల్ప్ యూ సో మచ్, రైట్? సో దట్ మీకు ఎక్కడెక్కడ మిస్ అయినా సరే అక్కడక్కడ ఫార్వర్డ్ చేసుకొని ఫ్యూచర్లో చూసుకోవచ్చు, రైట్? So that's all for today, guys. See ya. Bye bye. Have a nice day.